ఈ యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్లో వెయ్యేండ్ల పరిపాలనలో మనం చూడబోయేటువంటి ఆ వెయ్యేండ్ల పరిపాలనలో కనబడేటువంటి రాజ్యములో ఉండేటువంటి వ్యక్తులు ఎవరై ఉన్నారో అని పరిశీలన చేశాం. అంటే వెయ్యేండ్ల పరిపాలనలో అది కూడా ఇశ్రాయేలు దేశపు నడిబొడ్డులో జరిగేటువంటి ఆ రాజ్య పరిపాలనలో ఎవరుంటారంటే ప్రధానంగా యేసుక్రీస్తు ప్రభువారు, రెండవదిగా పాత నిబంధనకి సంబంధించిన భక్తులు, కొత్త నిబంధనకి సంబంధించిన భక్తులు, అపోస్తులు, సంఘంగా మనము, అలాగే మేకల్లో నుంచి తీయబడినటువంటి గొర్రెలు, 144,000 మంది యూదులు. వీళ్ళందరికీ రాజు ఎవరు? దావీదు. దావీదు రాజుగా మళ్ళీ నియమించబడతాడో, దేవుడికి మళ్ళీ దావీదికి రాజ్యాధికారం ఇస్తాడో, ఈ 1000 ఏండ్లు కూడా దావీదు రాజుగా నడిపించబడతాడు, రాజ్య పరిపాలన చేస్తాడు అనేటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని మీ అందరితో కూడా పంచుకోవడానికి దేవుడు అద్భుత సహాయాన్ని అందించాడు. ఈ దినాన్న 1000 ఏండ్ల పరిపాలనలో కనబడేటువంటి మరొక అద్భుతమైనటువంటి కొన్ని రహస్యాలు, నిగూఢమైన సత్యాలు, అన్నిటికీ మించి ఒక మర్మాన్ని కూడా మీ అందరికీ కూడా నేను తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను. దానికంటే కూడా ముందుగా చిన్న హింట్ ఇస్తాను. ఈ 1000 ఏండ్ల పరిపాలనలో విడవబడినటువంటి వ్యక్తులకి రక్షణ దొరుకుతుందా? ఇది మొదటి పాయింట్. ఈ 1000 ఏండ్ల పరిపాలనలో పిల్లలు పుడతారా? ఇది రెండో పాయింట్. ఈ 1000 ఏండ్ల పరిపాలనలో అసలు మరణం అనేటువంటిది ఉంటుందా? ఆ మనుషులు మరణిస్తారా లేదా? ఇలాంటి 3 రకాలైనటువంటి సందేహాలకు, ప్రశ్నలకు తగినటువంటి వాక్య సంబంధమైనటువంటి జవాబులు మీ అందరితో కూడా నేను పంచుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ వాక్యం ముగించుకునేటువంటి సమయానికి ఖచ్చితంగా నేను చెప్పాలనుకున్న ఉద్దేశం మాత్రం ఖచ్చితంగా మీకు లభిస్తుందని కోరుకుంటున్నాను. అంతకంటే కూడా ముందుగా ఒక మాట చెప్తున్నాను. దేవుడి యొక్క ఔన్నత్యాన్ని కానీ నేను వివరించడానికి ప్రయత్నం చేస్తే నేను ఏ విధంగా కూడా వర్ణించలేను, వివరించలేనని అంటాను. అంత గొప్పోడు దేవుడు. ఆయన ప్రేమకి అవధులు లేవు, ఇంకా అంతం అనేటువంటిది లేదు. అంత ప్రేమిస్తున్నాడు, అంత క్షమిస్తున్నాడు దేవుడు. ఎంతగా క్షమిస్తున్నాడు అంటే 6,000 సంవత్సరాలు క్షమిస్తూనే వచ్చాడు. 6,000 సంవత్సరాలు పూర్తయిన తర్వాత శ్రమకాలం అనేటువంటిది మొదలవుతుంది. అక్కడతో వదిలేచ్చు కదా అనుకుంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను వదలడు దేవుడు. ఆ శ్రమకాలంలో విడవబడినటువంటి వ్యక్తులకు కూడా దేవుడికి క్షమాపణ అనుగ్రహించి దేవుని యొక్క రాజ్యంలో స్థానం ఇచ్చాడు. పోనీ అక్కడతో అయిపోయింది కదా, ఇంకా క్షమించడానికి వీల్లేదు, అలాంటి దౌర్భాగ్యం అనుకోవడానికి కూడా వీల్లేదు. కానీ 1000 ఏండ్ల పరిపాలనకు ముందు కూడా మళ్ళీ క్షమాపణ అనేది కనబడింది. ఎక్కడ? మేకల్లో నుంచి మళ్ళీ కొన్ని గొర్రెలను ఏం చేశాడు? అన్యుల్ని వేరుపరిచాడు. అమ్మ బాబు, ఇన్నిసార్లు అంటే ఒక్క ఆత్మ కూడా నరకంలోకి వెళ్ళడం అనేది దేవుడికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదనేటువంటి విషయం దీన్ని బట్టి మనకు బాగా అర్థమైపోతుంది. శ్రమకాలంలో వదిలేచ్చు, కనదలేదు, అక్కడ మళ్ళీ క్షమాపణ అందించాడు. తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ముందు కూడా వదిలేచ్చు, మీరు నా మాటను గౌరవించలేదు కదా కాబట్టి అని చెప్పి అక్కడ కూడా వదలలేదు, మళ్ళీ అక్కడ కూడా కొంతమందికి ఛాన్స్ ఇచ్చాడు. మరి 1000 ఏండ్ల పరిపాలనలో కూడా ఎవరికైనా ఛాన్స్ ఇస్తాడా? ఎవరికైనా రక్షణ అనుగ్రహించడానికి ప్రయత్నిస్తాడా? ఎవరైనా కొంతమంది అయినా సరే కృపను పొందుకోగలుగుతారా అనేటువంటి ప్రశ్నలు కానీ మనం వేసుకున్నట్టయితే 1000 ఏండ్ల పరిపాలనలో విడవబడేటువంటి వ్యక్తులకి అయితే కొంతమందికి రక్షణ ఉండొచ్చు, లేదా అస్సలు రక్షణ ఉండకపోవచ్చు అనేటువంటి 2 అభిప్రాయాలు నేను కలిగి ఉన్నాను. అందులో ఒక అభిప్రాయం నిజమైనది అయితే పూర్తిగా దాన్ని ఇది కరెక్ట్ అని చెప్పడానికి నేను ఇష్టపడట్లేదు, కాబట్టి మీకు వదిలేశాను. 2 అభిప్రాయాలు చెప్తాను. ఫాలోవర్స్ కూడా చూసే వాళ్ళకు కూడా వదిలేశాను. వాళ్ళు చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో కమెంట్ రూపంలో తెలియపరచండి. ఖచ్చితంగా నాకున్న ఆలోచనకు అనుగుణంగా కానీ మీ యొక్క కమెంట్ ఉంటే ఖచ్చితంగా దేవుడు వీళ్ళు మరింత బలంగా కనపరుస్తాడని కోరుకుంటున్నాను. అయితే 1000 ఏండ్ల పరిపాలనలో మిగిలినటువంటి విడవబడినటువంటి వ్యక్తులకి రక్షణ దొరుకుతుందా? ఆ సమయంలో కొందరికైనా దేవుడు కృపను అనుగ్రహిస్తాడా అనే ఆలోచన కానీ చేసినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్కరో కూడా రక్షించబడరు అనేది నా మొట్టమొదటి పాయింట్. 1000 ఏండ్ల పరిపాలనకు ముందే దేవుడు ఏం చేసేసాడు? విభజించేశాడు. అవునా కదా? మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి 36 ఆ వచ్చిన 41 వరకు కూడా చాలా క్లియర్గా రాయబడింది. ఏంటంటే మేకలన్నిటినీ కూడా, గొర్రెలన్నిటినీ కూడా ముందు గుంపులో నిలవబెట్టాడు. అయితే దేవుడు
ఆ గుంపులో నుంచి జాతులను విడదీశాడు. గొర్రెలను కుడివైపున, మేకలను ఎడం వైపున. కుడివైపు ఉన్న వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించబడిన వారా, దేవుని రాజ్యానికి వారసులారా అని సంతోషించాడు. ఎడం వైపు ఉన్నటువంటి మేకలన్నిటినీ కూడా ఆయన ఉపయోగించినటువంటి పదం ఏంటంటే శపింపబడిన వారలారా అన్నాడు. అంటే దేవుడి యొక్క శాపం ప్రత్యక్షంగా విడవబడినటువంటి వ్యక్తుల మీద ఉన్నది. కాబట్టి శపించబడిన వారలారా అని చెప్పినప్పుడు దేవుడు మళ్ళీ వాళ్ళకి అవకాశం అనేటువంటిది కల్పిస్తాడు అనేటువంటిది కొంతవరకు కూడా నమ్మశక్యంగా అనిపించట్లేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనానికనే మనం చదివితే అక్కడ మాట ఉంటుంది. జాగ్రత్తగా గమనించేటువంటి ప్రయత్నం చేయండి. 25వ అధ్యాయము మత్తయి సువార్త 40వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అందుకు రాజు మిక్కిలి అలుపులేని నా సహోదరుల్లో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అప్పుడు ఆయన ఎడమవైపునున్న ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి ఓడి. ఎవరిని అంటున్నాడు దేవుడు ఆ మాట? ఎడం వైపు ఉన్నటువంటి మేకల్ని. గొర్రెలు ఎక్కడున్నాయి? ఇశ్రాయేలు ప్రాకార లోపల ఉన్నాయి, యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నాయి. కానీ విడవబడిన మేకల గుంపు అంతా ఇశ్రాయేలుకి బయట ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా దినాల్లో బ్రతికి బయటపడినటువంటి మేకలన్నీ కూడా బయట ఉన్నాయి. మేకకి గొర్రెకి తేడా ఏంటంటే చాలా ఉన్నాయి. దాని నుంచి ఏమి నేర్చుకోవచ్చు, దీని నుంచి ఏమి నేర్చుకోవచ్చు అంటే ఖచ్చితంగా ఒక రోజు మంచి మెసేజ్ ఇస్తాను. మేకలకి గొర్రెలకి గల తేడాలేంటి? రెండు ఒకలాగే ఉంటాయి, కానీ స్వభావాలు ఒకటి కాదు. రీసెంట్గా ఎవరికో చెప్పుకున్నాను సంఘంలో ఒకరికి, ఇది తేడా అని చెప్పి అడిగితే రెండు ఒకలాగే ఉంటాయి. మేకకి గొర్రెకి తేడా ఏముండదు. ఉంటుందా? మాంసంలో రుచి తేడా ఉంటుంది తెలుసే మీకు. మేక మాంసం రుచి వేరు, గొర్రె మాంసం రుచి వేరు. మేకకు వచ్చే వాసన వేరు, గొర్రెకు వచ్చేటువంటి వాసన వేరు. దానిపైన ఉన్న పర్ర అది చాలా మందికి తెలుసో తెలీదో. అలాంటి చిన్న చిన్న విషయాల్లోనే తేడా ఉంటే స్వభావంలో ఇంకెంత తేడా ఉంటుంది. కాబట్టి మేకల్ని గొర్రెల్ని ప్రత్యేకంగా దేవుడు చూశాడంటే ఖచ్చితంగా చాలా విభిన్నమైనటువంటి అనుభవాలు ఇద్దరి మధ్యన కూడా ఉన్నాయి. దాని గురించి కూడా మాట్లాడే అవకాశం దేవుడు అనుగ్రహించినప్పుడు ఖచ్చితంగా మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అయితే కుడివైపున ఉన్నవన్నీ కూడా గొర్రెలు, అవి దేవునితో ఉన్నాయి. మరి ఎడమ వైపు ఉన్నటువంటివన్నీ కూడా శపింపబడిన వారులారా, అపవాదికిని వాని యొక్క దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి మీరు పాల్గొదురు అని అన్నాడు. అనేసడం లేదా? ఎవరు అంటున్నారు ఈ మాట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన మాటలో తేడా ఉండదు. ఆయన పొరపాటు చేసేటువంటి దేవుడు ఏం కాదు. క్లియర్గా ఎవరి గొర్రెలో ఎవరి మేకలో ఆయన గ్రహించి క్లియర్గా చక్కగా క్రమంగా వాటిని సెపరేట్ చేశాడు, విభజించాడు. విభజించి ఒక గుంపుని పూర్తిగా శపించేశాడు. ఆయన శపింపబడిన వారులారా అన్నాడు. ఆ మాటతో వదిలేయకుండా ఆ ఒక్క మాట అనేసి ఉంటే కొంచెం ఛాన్స్ ఏమన్నా ఉందనేమో అని అనుకుందరు. కానీ ఆ ఒక్క మాటతో పాటుగా ఇంకొక మాటను యాడ్ చేశాడు. ఏమనంటే నిత్యాగ్నికి పాత్రులులారా అన్నాడు. ఆయన శపింపబడిన వారులారా అంటే కొంచెం ఛాన్స్ ఉంది, శాపం నుంచి బయటకు వచ్చే ఛాన్స్. కానీ నిత్యాగ్నికి పాత్రులగుదురు అనే మాట ఉపయోగించిన తర్వాత ఎవరికైనా అర్థమయ్యేది ఏంటంటే విడవబడిన మేకల గుంపుకి పొరపాటున కూడా ఏం దొరకదు? రక్షణ దొరకదు, కృప దొరకదు. ఎందుకంటే శపింపబడ్డారు, పైగా నరకానికి నియమింపబడిన వ్యక్తులు. ఇంకా 100కి 100% కూడా వీళ్ళు నరకానికి పాత్రులు అని డిసైడ్ అయిపోయాడు దేవుడు. ఇప్పుడు నేను నూజివీడు వెళ్ళాను. నూజివీడు వెళ్ళినప్పుడు, నూజివీడు అంటే దేనికి ఫేమస్ చెప్పండి? కొత్తిమీరకి లేదంటే ఇంకో దానికి ఫేమస్ అనక, మామిడికాయలకి ఫేమస్. అన్ని మామిడి చెట్లే, పెద్ద పెద్ద మామిడికాయల ఇండస్ట్రీస్, ఫార్మ్స్ అన్నీ ఉన్నాయి. పెద్ద ఒక 20-30 అడుగులు ఎత్తైనటువంటి ఏమంటారు వాటిని, గుట్టలు, పెద్ద పెద్ద గుట్టలు, ధాన్యం గుట్టల్లో ఉన్నాయి మామిడికాయలు అన్నీ కూడా. అక్కడ చాలా రకాలైన మామిడికాయలు ఉన్నాయి. బంగిలిపిల్లి, రసాలు, కలెక్టర్లు, ఇలాంటి రకాలు ఉంటాయి కదా. ఇప్పుడు అవన్నీ కూడా కోసేస్తారు, అవన్నీ చోటుకు వచ్చేస్తాయి. ఏ జాతికి సంబంధించిన లేదంటే ఏమంటారు దాన్ని, మామిడికాయ రకాలని బ్రీడ్, ఏ బ్రీడ్కి సంబంధించిన ఆ బ్రీడ్ అంతా కూడా ఒక వైపుకు పెడతారు. కలెక్టర్లన్నీ కాయలన్నీ ఒక చోట, బంగిలి పిల్లలన్నీ ఒక దానిలోకి, రసాలన్నీ ఒక దానిలోకి పెడతారు. అవునా కదా?
కలిసిపోతాయి, అందులో ఏమన్నా అది ఇది కలిసిపోద్దా, కలడానికి ఎక్కడ చాలా క్లియర్గా జాగ్రత్తగా సెపరేట్ చేస్తారు. మనిషిగా మామిడికాయల్ని అంత బాగా సెపరేట్ చేయగలిగినప్పుడు దేవుడు మహాజ్ఞాని, సర్వోన్నతుడు, అనంతుడు, అనంత జ్ఞాని, అలాంటి వ్యక్తి సెపరేషన్లో ఏమన్నా పొరపాటు జరుగుతుందంటారా? ఆయన సెపరేట్ చేస్తా, అయ్యో ఇందులో ఉండవలసిన కాయ అందులోకి వెళ్ళిపోయిందని చెప్పి పొరపాటు దేవుడు చేస్తాడని మీరు అనుకుంటున్నారా? ఎట్టి పరిస్థితులేదు. ఎవరిలో ఎవరు ఎక్కడ ఉండాలో ఆయనకి బాగా తెలుసు. ఇందులో ఉన్నవాడిని అందులోనే పెట్ట, అందులో ఉన్నవాడిని ఇందులోనే పెట్టు. బైబిల్లో లేని వాటిని కలపొద్దు, ఉన్న వాటిని తీయొద్దు అన్న దేవుడు నరకంలో ఉండవలసిన వాడిని పరలోకంలో, పరలోకంలో ఉండవలసిన వాడిని నరకంలో పొరపాటుగా దేవుడు సెపరేట్ చేస్తాడని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఆయన సెపరేట్ చేసేసాడు. ఆయన సెపరేషన్లో న్యాయం ఉంది, నిజాయితీ ఉంది, కరెక్ట్ ఉంది, మంచి ఉంది. కాబట్టి సెపరేట్ అయిపోయిన తర్వాత శపింపబడినటువంటి ఈ మేకల్ని, లేదంటే నరకాగ్నికి పరిమితం అయిపోయిన ఈ మేకల్ని మళ్ళీ దేవుడు కృప అందించి రక్షణ అనుగ్రహిస్తాడు అనేది నా వరకు చాలా పెద్ద పొరపాటు అనే అంటాను. కాబట్టి దేవుడు అంత క్లియర్గా డిక్లేర్ చేసినప్పుడు శపింపబడ్డ వారిని నరకం అని అన్న తర్వాత వాళ్ళకి అవకాశం ఉండదని నా యొక్క అభిప్రాయంలో మొట్టమొదటి ఆధారం. అలాగే 1000 ఏండ్ల పరిపాలనలో విడవబడినటువంటి మిగిలిన ఆ మేకలకి రక్షణ ఉండకపోవచ్చని ఇంకొక ఆధారాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రకటన గ్రంథము 20 అధ్యాయాన్ని కానీ మనం చూసినట్టయితే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయాన్ని కానీ మనం చూసినట్టయితే, ఈ 1000 ఏండ్లలో మిగిలినటువంటి మేకలకి రక్షణ దొరకదు అని నమ్మడానికి ఒక అద్భుతమైనటువంటి మరొక ఆధారాన్ని చూపిస్తాను. దీని గురించి మాట్లాడితే నేను మొన్న కూడా చెప్పాను, ఒక నెలంతా మాట్లాడొచ్చు. కానీ దేవుడు అవకాశం ఇస్తే చాలా మంది రిక్వెస్ట్ని బట్టి ఖచ్చితంగా సెమినార్ అనేటువంటిది నేను నిర్వహించబోతున్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. ఆ డబ్బులకి టికెట్లకి ఏం కాదు, ఫ్రీగానే సెమినార్ కండక్ట్ చేయమని చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. కనుక ఖచ్చితంగా అది రాజమండ్రిలో కానీ, కాకినాడలో కానీ, అయితే హైదరాబాద్లో కానీ, ఈ 3 ప్రాంతాల్లో ఖచ్చితంగా సెమినార్ దీని మీద మనం నిర్వహించబోతున్నాం ముందు రోజుల్లో. అప్పుడు మరింత సుదీర్ఘమైన పరిశీలన చేసే అవకాశం ఉంటుంది. కనుక ఇప్పుడు కొంతవరకే క్లుప్తంగానే వీటన్నిటినీ కూడా మీ అందరితో పంచుకునే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి ఆధారం మత్తయ్య 25:41 వచనం ప్రకారంగా 1000 ఏండ్లలో విడవబడినటువంటి ఆ మేకలకి కృప దొరకదు, రక్షణ దొరకదు అని మనం నమ్మడానికి ఒక అద్భుతమైన ఆధారాన్ని చూపించాను. రెండవ ఆధారం 1000 ఏండ్లలో విడవబడిన మేకలకి కృప, రక్షణ దొరకకపోవచ్చు అని నమ్మడానికి రెండవ ఆధారం చూపుతున్నాను. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనము. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్ర ఇసుక వలె ఉన్న గోగు, మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకే వాడు ఏం చేశారంట, బయలుదేరెను అనేటువంటి మాట కనబడతా ఉంది. అంటే 1000 ఏండ్ల పరిపాలన తర్వాత సాతాను ఎంతమందిని మోసం చేస్తాడనుంది? ఎంతమందిని? ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, లేదంటే ఒక సంబంధించినటువంటి ప్రదేశానికి సంబంధించిన వారిని మోసం చేస్తారని లేదు. కానీ క్లియర్గా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, భూమి నలుదిశల యందుండు జనములను, అంటే భూమి నలుదిక్కులున్న జాతి, మానవ జాతిని అంతటిని కూడా ఏం చేస్తాడనుంది? మోసం చేస్తాడు. వీళ్ళందరూ మోసగించబడతారు. ఇది ఒక బలమైనటువంటి ఆధారం. పొరపాటున కూడా 1000 ఏండ్ల పరిపాలనలో విడవబడిన మేకలకి రక్షణ దొరకకపోవచ్చు, కృప పొందుకోకపోవచ్చు. పూర్తిగా వీడు అపవాదికి లోనైపోతాడు, అపవాది యొక్క కుతంత్రాలకు పడిపోతారు అని నమ్మడానికి ఇది ఒక బలమైన ఆధారం. కాబట్టి 2 ఆధారాలను బట్టి మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే, 1000 ఏండ్ల పరిపాలనకు ముందుగా సెపరేషన్ అనేది జరుగుతుంది. ఆ సెపరేషన్ అయిన తర్వాత ఇంకా చాలా మేకలు నరకానికే పరిమితం అయిపోయినాయి. కాబట్టి 1000 ఏండ్లలో రక్షణ పొందుకునే అవకాశము ఉండకపోవచ్చు అనే 2 అభిప్రాయాలు, 2 అద్భుతమైనటువంటి ఆధారాలు మీ అందరితో కూడా పంచుకునే ప్రయత్నం చేశాను. ఎందుకంటే భూమి నలుదిశలో ఉన్న జనములందరినీ కూడా మోసం చేస్తున్నాం. భూమి అంటే 4 దిక్కుల్లో ఉన్న మానవ జాతిని అంతటిని కూడా వాడు కైవసం చేసుకుంటాడు. వాడు మోసపు ఆలోచనతో, మోసపు మాటతో పూర్తిగా మళ్ళీ వాడి వైపుగా తిప్పుకుంటాడు అనేటువంటి విషయం. అంటే చూడండి, దాని గురించి కూడా నేను నెక్స్ట్
ఒక విషయంలో టాపిక్లో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఖచ్చితంగా. కాబట్టి రెండిటిని బట్టి మనకు అర్థమవుతుంది రక్షణ దొరకకపోవచ్చు, రక్షణ అనేది మనం పొందకపోవచ్చు. అంటే 1000 ఏండ్లలో విడవబడిన వాళ్ళకి కృప దొరకదో ఇది ఖచ్చితం అని అనడానికి 2 ఆధారాలు చూపించారు. అయితే ఈ 1000 ఏండ్లలో విడవబడినటువంటి వ్యక్తుల్లో అయిన మేకల్లో కొంతమందికి రక్షణ ఉంటది, కొంతమందికి కృప దొరుకుతుంది అని నమ్మడానికి ఒక ఆధారం కనబడతా ఉంది. చాలా కష్టపడ్డాను దేవుని కృప, దేవుని సహాయంతో. ఖచ్చితంగా ఆ లేఖనాన్ని బట్టి నాకు అనిపించింది, ఆ 1000 ఏండ్లలో కూడా దేవుడు కృప అనేటువంటిది, ప్రేమ అనేటువంటిది చూపేవాడిగా ఉంటాడో అని అనిపించడానికి బలమైన కారణాన్ని దేవుని మూలంగా నేను వెతకగలిగాను. మొదటిదేమో రక్షణ దొరకదని 2 రిఫరెన్స్లు 2 సందర్భాలు చూపించాను. రెండవది రక్షణ దొరకొచ్చు. ఈ 1000 ఏండ్లలో విడవబడిన మేకలకు కూడా దేవుడు కృపను అనుగ్రహిస్తాడో వారిలో కొందరు మాత్రం ఖచ్చితంగా కాపాడబడతారో, నరకం నుంచి తప్పించబడతారో అని నమ్మడానికి ఒక అద్భుతమైనటువంటి లేఖనాన్ని మీ అందరితో కూడా నేను పంచుకోవడం ప్రయత్నం అయితే చేస్తాను. జకరియా గ్రంథము జకరియా గ్రంథం జకరియా గ్రంథము 14వ అధ్యాయము 17, 18, 19 వచనాల్లో నేను చదివే ప్రయత్నం చేస్తాను. ఆ వచనాలను కానీ మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే 1000 ఏండ్లలో కూడా కొందరికి కృప దొరికే అవకాశం ఉంది అని నమ్మడానికి ఒక అద్భుతమైన ఆనవాల చోట నేను గమనించాను. జకరియా 14వ అధ్యాయము 17వ వచనాన్ని కానీ మనం చదివినట్టయితే అక్కడి నుంచి ఆ మాటలకు ప్రారంభమవుతున్నాయి. చూడు, లోకమందుండు కుటుంబముల్లో సైన్యములకు అధిపతికి యెహోవాయను రాజునకు మ్రొక్కుటకే యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. చూడండి, జాగ్రత్తగా గమనించండి. సైన్యములకు అధిపతికి యెహోవాను రాజునకు మ్రొక్కుటకే యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షం కురవకుండును. తర్వాత, ఐగుప్తులు కుటుంబం వారు బయలుదేరకయు రాకయు ఉండిన ఎడల వారికి వర్షము లేకపోను. పర్ణశాల పండుగ ఆచరించుటకే రాని అన్ని జనులకు తాను నియమించిన తెగులుతో యెహోవాను మొత్తును. ఐగుప్తులకును పర్ణశాల పండుగను ఆచరించుకు రాని అన్యజనులందరికీ రాగల శిక్ష ఇదే. అంటే క్లియర్గా అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, యెరూషలేములో రాజు ఉన్నాడు. ఎవరా రాజు? యేసయ్య. కానీ ఇక్కడ సైన్యములకు అధిపతియగు యెహోవా అక్కడ మధ్యలో ఉన్నాడనేమో ఇక్కడ చెప్తుంది యెహెజ్కేలు గ్రంథంలో. కానీ ఆ రాజు ఏమో యేసయ్య, ఆయన పరిపాలిస్తాడు 1000 ఏండ్లు అని చెప్పేమో మిగతా లేఖనాలు చెప్తున్నాయి. కానీ యెహెజ్కేలు గ్రంథంలో రాజు తండ్రే యెహోవాయే రాబోతున్నాడు. ఆయన మొక్కడానికి, ఆయన పూజించడానికి కొందరు వస్తారో కొందరు రారో అని అర్థమవుతుంది అక్కడ. అంటే రాని వారందరి మీదకి కూడా దేవుడు ఏం చేయడంట? వర్షాన్ని కురిపించడంట. అంటే కొందరు వస్తారనా లేదా? వస్తారని లేదా? మళ్ళీ చదువుతున్నాను చూడండి. సైన్యములకు అధిపతికి యెహోవాయను రాజునకు మ్రొక్కుటకే యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. వర్షము కురవదు. కాబట్టి మళ్ళీ పర్ణశాల పండుగ ఆచరించుటకే రాని అన్ని జనులకు తాను నియమించిన తెగుల్లో యెహోవాని మొత్తును. అంటే 1000 ఏండ్లలో విడవబడిన మేకలు ఇవన్నీ అన్యులంటే హైందువులు కాదు, అన్యులంటే ముస్లింలు కాదు, అన్యులంటే మిగిలిన మతాలకు సంబంధించిన వారు కాదు. అన్యులంటే ఎవరంటే దేవుణ్ణి ఎరగని వారు, ధర్మశాస్త్రాన్ని ఎరగని వారు, దేవుని యొక్క మనస్సుని ఏ రోజు కూడా గ్రహించని వారు, వాళ్ళు అన్యులు. అంటే దేవుని ధర్మశాస్త్రంలో ఉన్న ఏ అనుభవము, ఏ లక్షణము, ఏ క్రియ కూడా ఈ రోజు వరకు చెయ్యనివారు. అంటే దేవుని యొక్క ఆలోచన విధానాన్ని, మనస్సుని గ్రహించలేని వాళ్ళందరూ అన్యులే. అంతేగాని అన్యులు అంటే మనం చాలా మంది మతాలను అంటూ ఉంటాం. మతాన్ని కాదు, దేవుణ్ణి
దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని ఎరగని వ్యక్తులు. ఎరగని వ్యక్తులందరూ అన్యులే. ఇప్పుడు మేకలు గొర్రెలు కలిసి ఉన్నప్పుడు గొర్రెలు విభజించబడ్డాయి, వాళ్ళు కూడా అన్యులే ఒకప్పుడు. కానీ విభజించబడిన కారణాలేంటి? ధర్మశాస్త్రంలో దేవుడు ఎలాగుండాలని రాశాడో వాటన్నిటినీ కూడా జరిగించిన వ్యక్తులు. అంటే వాళ్ళు దేవుణ్ణి ఎరగలేదు, కానీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పద్ధతుల్ని, ఆజ్ఞల్ని ఆచరించారు. దేవుని విశ్వసించకపోయినా ధర్మాన్ని ఆచరించారు. కాబట్టి వాళ్ళు గొర్రెల గుంపులోకి వెళ్ళారు. అసలు ధర్మము, నీతి, నిజాయితీ, సహకారము, ప్రోత్సాహము ఇంకేమీ లేని వాళ్ళు ఉన్నారు చూడండి. అసలు దేవుని యొక్క మనసుకి వ్యతిరేకంగా, ఆలోచనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ అన్యులే. ఆ అన్యులు యెరూషలేములోకి వచ్చి దేవుణ్ణి మొక్కడానికి వస్తారంట. అందులో కొందరే, అందరూ కాదు. మొక్కడానికి రాని వారందరి మీద కూడా వర్షం కురిపించడం. మరి మొన్నేమో శుభ్రమైన సమృద్ధి ఉంటుంది, పాడి పంట ఉంటుంది, హింస ఉండదు, వేదన ఉండదు, చక్కటి ఆహారం, ఎవడ కష్టం నాళ్ళు అనుభవిస్తాను మీరు చెప్పారే. మళ్ళీ ఇప్పుడేమో కరువుకి సంకేతంగా వర్షం కురిపించడానికి మీరు చెప్తున్నా, దానికి దీనికి తేడా ఏంటండి అని చెప్పి. అవసరం అయితే మళ్ళీ చెప్తాను దాని గురించి. ఎప్పుడైనా వర్షం కురిపించాలంటే భౌతిక సంబంధమైన వర్షం కాదు, దానిలో ఆత్మీయ అర్థం, భౌతిక సంబంధమైనటువంటి వర్షం కాదు. కాబట్టి పాత నిబంధన బాగా చదివితే ఈ మాటలన్నీ బాగా అర్థమవుతాయి. పాత నిబంధన బాగా చదివితేనే దీని వెనకాల ఉన్న ఆత్మీయ అర్థం అవుతుంది. కాబట్టి భౌతిక సంబంధమైన వర్షపాతం గురించి మాట్లాడట్లేదు ఆయన. ఆత్మ సంబంధమైనటువంటి విషయం ఉంది, దాని గురించి కూడా మాట్లాడతాను. చాలా టైం ఉంది, మాట్లాడతాను తర్వాత టైంలో. కాబట్టి ఇక్కడ కొంతమంది యెరూషలేముకి వస్తా ఉంటారు ఆ రాజుగారిని మొక్కడానికి, రాజుగారిని ఆరాధించడానికి, పూజించడానికి. కొందరు రారు. అంటే కొందరు రారంటే కొందరు వచ్చే వాళ్ళు ఉన్నారనే కదా. అంటే దేవుని యందు ప్రేమ, భయము, భక్తి కలిగి కొంతమంది నడిచే వాళ్ళ 1000 ఏండ్ల పరిపాలనలో ఉన్నారనే కదా. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దేవుడు అవకాశం ఇస్తాడేమో అని చిన్న ఆధారం అంతే, చిన్న నమ్మకం అంతే, అంతకు మించి ఏమి లేదు. పైగా ఏ పండగకు వస్తారన్నది వీళ్ళందరూ బయట ఉన్న మేకలో? పర్ణశాల పండగ, గుడారాల పండగ సంవత్సరానికి ఒక్కసారే జరుగుతుంది. అది యూదులకి దేవుడు ఎట్టినటువంటి ఒక నియమం. అది పర్ణశాల పంట, టబర్నకిల్ అనేది, గుడారాల పండగ అనేది సంవత్సరంలో ఒక్కసారే జరుగుతుంది. 7వ నెల 15వ తారీఖు 7 రోజులు జరుగుతుంది ఆ పండగ. అది యూదులకు మాత్రమే. కానీ మన మధ్య ఆ పండగను ఆచరించే భారతీయులు కూడా ఉన్నారు. వాళ్ళ నమ్మకం, వాళ్ళ ఇష్టం, ఎవరు కాదంటారు, కానీ అది యూదులకు పెట్టాడు. సంవత్సరంలో ఒక్కసారి జరిగేటువంటి పండగ ఆ 1000 ఏండ్ల పరిపాలనలో కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఏటా ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది ఈ పండగ. ఎందుకంటే అప్పుడు యూదులు ఉన్నారు, గొర్రెలు ఉన్నాయి, రక్షించబడినటువంటి సంఘం ఉంది. కాబట్టి ఆ పండగ జరుగుతుంది. ఆ పండగ జరిగినప్పుడు అన్యులు కూడా వస్తుంటారు ఆయన మొక్కడానికి. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఇశ్రాయేలులో ఉన్నటువంటి రాజుగారిని చూసే అవకాశం ఎవరికి ఉంటుంది? బయటోళ్ళకు ఉంటుంది. మనకి ఎప్పుడూ ఉంటుంది, మనకి నిత్యము ఉంటుంది, రోజు ఉంటుంది. కానీ బయట ఉన్న మేకలకి సంవత్సరంలో ఒకసారి దేవుని చూసే అవకాశం ఉంది. డైరెక్ట్ గా రాజులకు రాజు, ప్రభువులైనటువంటి యేసయ్యని చూసే అవకాశం సంవత్సరంలో ఒకసారి వస్తుంది. ఆ ఒక్కసారిలో కూడా కొంతమంది వస్తారు, కొంతమంది రారు. రాని వారు అందరూ ఇంక పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయినట్టే. ఒకవేళ వచ్చేవారు కానీ ఉంటే, ఆయన మొక్కేవారు కానీ ఆ అన్యుల్లో, మేకల్లో కానీ ఉంటే వారికి కూడా రక్షణ దొరకొచ్చు అనేటువంటి ఒక చిన్న నమ్మకం అనేది ఈ లేఖనాన్ని బట్టి నాకు అనిపిస్తూ ఉంటది. కాబట్టి రక్షణ దొరకదు అనడానికి 2 ఆధారాలు చూపించాను. రక్షణ దొరకొచ్చు అనడానికి చిన్నపాటి ఆధారం, అది కూడా 100% కూడా యాక్యురేట్గా ఇవ్వలేని ఆధారం. ఎందుకంటే మొక్కని వారని వదిలేశాడు. మనం గెస్ట్ చేసామంత, ఆలోచించమంతే తప్ప మొక్కిన వారని ఎక్కడ కూడా రాయలేదు. కనుక అవకాశం ఉండకపోవచ్చు అని నా అభిప్రాయం. కాబట్టి 1000 ఏండ్ల పరిపాలనలో మ్యాక్సిమం నా వరకు అయితే 99% కృప, రక్షణ దొరకకపోవచ్చు. ఇది నా అభిప్రాయం మాత్రమే. మీరు బైబిల్ చదవండి, మీరు ప్రార్థనలో కనిపెట్టండి. దేవుడు మీకేం అభిప్రాయం కలిగిస్తాడో, మీకేం ప్రేరణ అందిస్తాడో తెలియదు. అంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక రకమైన ప్రేరణ ఏమి ఇవ్వడం. సత్యం అనేది ఒకటే, సత్యం అనేది ఒకటే. ఎప్పుడూ కూడా కరుణాకర్ సుగ్నా గారు ఒక మాట అంటా ఉంటారు.
ఆయన పూర్తిగా నేను ఖండించను, కరుణాకర్ సిగ్గున గాని. వాళ్ళ మాటల్లో కొంత మంచి కూడా ఉంటది, కొంచెం కరెక్ట్గా కూడా ఉంటది. ఆయన ఏమంటాడంటే, నేను విన్నాను కాబట్టి చెప్తున్నా. నేను మనం వెళ్ళినప్పుడు అసలు కలవాలి, కానీ కుదరలేదు నాకు. ఒక మాట చెప్తున్నాను చూడండి, ఏమన్నాడంటే, ఒకసారి నేను విన్న మాట, ఏమండి, దేవుడు అనేవాడు ఒక్కడే అని అంటారు క్రైస్తవులు. బైబిల్ కూడా ఒక్కటే, ఇదే బైబిల్, ఇదే నిజం, ఇదే సత్యము. ఎంతమంది ఎన్ని విధాలైన బైబిల్ తయారు చేసినా ఇదే నిజమైన బైబిల్, ఒకటే బైబిల్ అంటారు. మరి బైబిల్లో ఉన్న వచనాన్ని ఒకరు ఒక రకంగానే, మరొకరు ఇంకొక రకంగానే వివరిస్తారేంటి పాస్టర్లో. అంటే దేవుడు అందరికీ ఒకే విధమైన అర్థాన్ని తెలియజేయడా? అందరికీ ఒకే విధంగా పరిశుద్ధాత్ముడు అర్థం చేయనివడా వాక్యాన్ని అన్నాడు. నాకు నిజంగా ఆలోచింపజేశాను. ఈ వచనాన్ని ఒకరు ఒక రకంగా వివరిస్తారో, ఒకరు ఒక రకంగా వివరిస్తారో, ఒకరు ఒక రకంగా వివరిస్తారు. బైబిల్ అంతానే, కానీ ఒక వచనానికి అర్థం ఒకటే. వివరణలో తేడాలు ఉన్నాయి, వాళ్ళకి అర్థమయ్యే దానిలో లోపాలు ఉన్నాయి. పైకి వీళ్ళందరూ అనేది పరిశుద్ధాత్ముడు నాకు నేర్పేశాడు, దేవుడు నాకు తెలియజేసేసాడు, కానీ నిజం ఒకటే, సత్యం ఒక్కటే, సత్యమే స్థాపింపబడిన ఉంది బైబిల్లో కూడా, అదే స్థిరమని ఉంది. కానీ కరుణాకర్ సుగ్న గారు ఏమన్నారంటే, ఒక్క వచనానికి ఎన్ని విధాలైన అర్థాలు ఇస్తూ ఉంటారండి, ఒక్కొక్కడు ఒక రకంగా బోధిస్తా పోతా ఉంటాడే. ఇంతకీ ఏది కరెక్టో? ఈ పాస్టర్ గారు చెప్పింది కరెక్టా, ఆ పాస్టర్ గారు చెప్పింది కరెక్టా, ఆ పాస్టర్ గారు చెప్పింది కరెక్టా అని అడిగితే దానికి తగిన సమాధానం చాలా మంది చెప్పలేకపోయారు. చెప్పడం కష్టమే. ఒక్కొక్కరికి వాళ్ళకి ఏదనిపిస్తే, ఏది అర్థం అవుతే అదే చెప్పుకుంటే వెళ్తా ఉంటారు చాలా మంది. కానీ నిజం ఒకటే, దేవుడు ఉద్దేశం ఒకటే, దేవుడు రాయించినటువంటి మాటల్లో అర్థం ఒకటే. ఆ నిజమైన అర్థాన్ని తెలియజేసే వాళ్ళు, తెలుసుకునే వాళ్ళు కొందరే. వాళ్ళందరూ ఒక లైన్లో ఉంటారు. కొందరు ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళి ఇలా లేనిపోని చిక్కులు తెచ్చి పెడుతున్నారు. కాదంటారమ్మా, ఎన్ని పరిచయలు ఒక్క వచనాన్ని 100 రకాలైన అర్థాలతో చెప్పేవారు. అందుకే బైబిల్లో ఆయన అన్న మాట తెలుసా, ఈ గ్రంథమందు ఏది తీకండి, ఏది కలపకండి, నా నుంచి రాని మాట పలుకువాడు రాళ్లతో కొట్టబడాలి అన్నాడండి. నా ద్వారాగా మాట్లాడని వ్యక్తి, పైగా దేవుడే మాట్లాడాడు అని చెప్పి మోసగించిన వ్యక్తి రాళ్లతో కొట్టి చంపేస్తాడన్నాడు దేవుడు. అందుకే ఒకే ఒక లైన్ చూసుకోండి, ప్రభువా ప్రభువా నీ పేరట అయి చేసాం, ఈ చేసాం, అయి చేసాం అని అనేది ఎవరో? సేవకులే. సేవకులు ఎక్కువ నరకంలో ఉంటారు. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా వాళ్ళకి తెలియంది, వాళ్ళు నడిపించబడింది దేవుని మూలంగా కాదు. వాక్య విక్రీకరణ చేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. పేర్లు చెప్పి వాళ్ళని గాయపరచాలనుకోవట్లేదు. కాబట్టి ఇక్కడ మాటను బట్టిగానే మనం అర్థం చేసుకుంటే చాలా అద్భుతమైన రీతిలో మనకు అక్కడ కనబడతా ఉంది. ఏమనంటే, గుడారాల పండక్కి ఏటేటా ఒక్కసారి అన్యులు వచ్చి ఆయన ఆరాధించేటువంటి అవకాశం అనేది ఖచ్చితంగా ఉన్నది. వచ్చే వాళ్ళు ఉంటారు, రాని వారు ఉంటారు. కాబట్టి ఇక్కడ చిన్న అవకాశం, రక్షణ దొరకొచ్చేయమని. ఇది మొట్టమొదటి కాన్సెప్ట్, మొట్టమొదటి విషయం. రెండో విషయంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను చూడండి. ఈ 1000 ఏండ్ల పరిపాలనలో మరణము అనేటువంటిది ఉంటుందా? ఈ 1000 ఏండ్ల పరిపాలనలో పిల్లలు అనేవారు పుడతారా? ఈ 2 ప్రశ్నలకి కూడా సంబంధించిన ఆన్సర్స్ వాక్యం ద్వారా ఇస్తాను. నా అభిప్రాయాన్ని కాదు, నా ఆలోచన కాదు, వాక్యం ద్వారాగానే మాట్లాడతాను. కాబట్టి మొన్న చూడండి, ఈ గొర్రెల గురించి మాట్లాడిన 1000 ఏండ్ల పరిపాలనలో బాప్తిసం లేకపోయినా, క్రీస్తు ఎరగకపోయినా, ధర్మశాస్త్రానుసారమైన రీతిలో బ్రతికిన వారికి అవకాశం ఉంటుంది. కొంతమంది అర్థం చేసుకున్న లోపాన్ని బట్టి తప్పు అన్నారు కొంతమంది. అసలు అది పూర్తిగా వాళ్ళకి అర్థం కాని కారణంగా పట్టించుకుని అలాంటి ఏమి నేను పట్టించుకోవాల్సినంత అవసరం ఏమీ లేదు. దేవుడు ఎలాంటి వాడు నాకు బాగా తెలుసు. అలాగని చెప్పి నరకంలో ఉన్న వ్యక్తుల్ని సైతం దేవుడు క్షమించేస్తాడు అన్నంత ఏం కాదు. దాని దగ్గర కృప, ప్రేమ అనేది ఏమి నరక విషయంలో ఉండదు. అసలు ఈ 1000 ఏండ్ల పరిపాలనలో మరణం అనేటువంటిది ఉంటుందా? ఎందుకు ఈ మాట నేను చెప్పవలసి వస్తుందంటే, 1000 ఏండ్ల పరిపాలనలో హింస ఉండదు, బాధ ఉండదు, కక్ష ఉండదు, నరమేధం అనేటువంటిది ఉండదు, వధ అనేటువంటిది ఉండదు. ఒక్కటే ఉంటది, ప్రేమ సమాధానం, ప్రేమ సమాధానం, ప్రేమ సమాధానం.
ఇంకేమీ ఉండవు ఈ 1000 ఏండ్ల పరిపాలనలో. వీటి మూలంగా జరిగేటువంటి పరిపాలనలో మరణం అనేటువంటిది ఉంటుందా అంటే ఎవ్వరూ కూడా ఉండదని అంటారు. అవునా కదా? దేవుని పరిపాలనలో మరణం ఎందుకు ఉంటది? దేవుని పరిపాలనలో మరణం ఉంటదా? మరణం దేని వల్ల వచ్చింది చెప్పాలి? పాపం వల్ల వచ్చినది మరణం. కానీ 1000 ఏండ్ల పరిపాలనకి 1000 ఏండ్ల పరిపాలనలో పాపానికి స్థానం లేదు, పాపానికి చోటు లేదు అని ఎక్కడ చెప్పలేదు నేను. పరిపాలించేవాడు శుద్ధుడు, పరిపాలకులు పరిశుద్ధులు, న్యాయవంతులు, నీతిమంతులు, నిజాయితీపరులు. మనుషులు ఎప్పుడూ కూడా పాపాత్ములే. పైగా వాళ్ళు శపించబడిన వారు, వాళ్ళు పాపులే. రాజ్యము, రాజు, రాజ్య పరిపాలనలో పాపం లేదు, కానీ విడవబడిన మేకల్లో పాపం ఉంది. అందుకే నరకాన్ని పరిమితం అయిపోయారు. ఎంతమందికి అర్థమవుతుంది? చెప్పిన ప్రతి మాట మీరు జాగ్రత్తగా వింటేనే తర్వాత సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఒకప్పుడు సబ్జెక్ట్లో పడుకుంటే ఈ సబ్జెక్ట్లో అర్థం అవ్వదు. అది నేను చెప్పేది. పాపం లేని లోకం కాదు, పాప లోకంలోనే నీతిగల రాజ్యం స్థాపించబడింది. ఆ రాజుగారికి పూర్తి 1000 ఏండ్ల అధికారం వచ్చింది. ఆ నీతిగా పరిపాలిస్తాడు, పరిశుద్ధంగా పరిపాలిస్తాడు. కానీ మనుషులు పాపులే కాబట్టి మరణానికి చోటు ఉండదు, మరణించరు అని చాలా మంది చెప్పుకొచ్చారు. కానీ నేనంటాను, ఆ 1000 ఏండ్ల పరిపాలనలో చాలా మంది చచ్చిపోతారు. మరణం అనేటువంటిది ఆటోమేటిక్ గా మన జీవితంలో సంబంధించింది. మరణం, పాపం వల్ల వచ్చు జీతం మరణము. అంటే దాని అర్థం ఏంటి? పాపం వల్ల వచ్చే జీతం మరణం అంటే మానవుని యొక్క పుట్టుకలో ఏముంది? పాపం ఉంది. పుట్టుకతోనే పాపాత్ములు. కాబట్టి పాపాత్ముడనే ప్రతి ఒక్కడు, పుట్టిన ప్రతి ఒక్కడు కూడా మరణించక తప్పదు. పుట్టిన ప్రతి ఒక్కడు మట్టిలో కలవక తప్పదు. ఆదాము చేసినటువంటి తప్పును బట్టి తర్వాత జనరేషన్స్ అన్ని కూడా పుట్టుకతోనే పాపం నుంచి పుట్టారు. కాబట్టి జీతం వాళ్ళందరికీ కూడా మరణం అనే జీతం వచ్చింది. కాబట్టి పుట్టిన ప్రతి ఒక్కరూ చచ్చిపోవాలి. ఈ 1000 ఏండ్లలో మిగిలినటువంటి వారందరూ కూడా పుట్టినోళ్ళ లేకపోతే ఆకాశం నుంచి ఊడిపడినోళ్ళ? చెప్పండి. పుట్టినోళ్ళేనా? విడవబడిన వాళ్ళందరూ పుట్టి బ్రతికి పెరిగి జీవించిన వాళ్ళే కదా. కాబట్టి వాళ్ళు చచ్చిపోరంటే అది ఏ విధమైన అర్థం? అది ఏ విధమైన ఆలోచన చెప్పండి. పుట్టిన ప్రతి ఒక్కరూ చచ్చిపోరని వాక్యం సెలవిస్తుంది. పాపం వల్ల వచ్చి జీతం మరణం అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. మరి విడవబడిన వాళ్ళందరూ కూడా పైనుంచి వచ్చిన వాళ్ళు ఏం కాదు, యెరూషలేములో ఉన్నవారు అసలే కాదు. బయట ఉన్నవారు అందరూ కూడా మరణిస్తారా అంటే 100% నేను చెప్పగలను, మరణిస్తారు. మరణం అనేది 1000 ఏండ్ల పరిపాలనలో కూడా ఉంటది. అంటే దేవుని రాజ్యంలో ఉన్నటువంటి గొర్రెలు 1,44,000 మంది గురించి నేను మాట్లాడట్లేదు. బయట ఉన్న మేకల కోసం మాట్లాడతారు. వీళ్ళందరూ దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయారు. ఆయన స్వరూపంలోకి మారిపోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఆయన స్వరూపంలోకి మారిపోయారు కూడా. తర్వాత వెంటనే జరిగే తీర్పు తర్వాత మాటల్లో మాట్లాడతాను నేను. కాబట్టి 1000 ఏండ్ల పరిపాలనలో మరణం ఉంటుందా? ఒక మనిషిగా మరణిస్తాడా? మరణం అనేటువంటిది ఎదురవుతుంది అంటే నేను చెప్తాను 100% ఉంటది. కానీ ఎలా ఉంటదంటే తక్కువ మరణం ఉంటది, ఎక్కువ కాలం బతుకుతూ ఉంటారు. మరణం అనేది చాలా తక్కువ. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ప్రస్తుత భారతదేశంలో రోజుకి 67 నుంచి 70,000 మంది పిల్లలు పుడుతున్నారు. ఎంతమంది? 67 నుంచి 70. ప్రపంచవ్యాప్తంగా రోజుకి 3.5 కోట్ల మంది పుడుతున్నారు. రోజుకి 3.5 కోట్ల మంది పుడుతున్నారంట. అదే ఇండియాలో రోజుకి 30,000 మంది చచ్చిపోతున్నారు. అదే ప్రపంచంలో రోజుకి 1.5 కోటి మంది చచ్చిపోతున్నారు. అంటే చచ్చిపోయిన వారి కంటే కూడా ఎక్కువగా ఏమవుతున్నారు? పుట్టుక ఎక్కువ ఉంది. పుట్టే వాళ్ళు ఎక్కువ, చనిపోయే వాళ్ళు తక్కువ. అవునా కదా? ఇక్కడ మరణం చాలా తక్కువ. మరణం అనేది చాలా రేరుగా జరుగుతుంది. మరణిస్తారు, మరణం ఉంటది, కానీ ఎప్పుడో కానీ ఎవరో చచ్చిపోరు. ఎక్కువ కాలం ఏమో వాళ్ళు బతుకుతారు,
తక్కువ మంది మాత్రమే చచ్చిపోతూ ఉంటారు. మరణం ఉంది కానీ తక్కువ కనబడుతూ ఉంటది మరణం, బ్రతకడం ఎక్కువ. ఈ విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో, ఏ లేఖనాన్ని చూపించాలనుకుంటున్నారనే ఆలోచన కానీ చేసినట్టయితే, అదే జకర్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. అదే జకర్యా గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాటని నేను గమనించడానికి దేవుడి యొక్క మహాకృప తోడైంది. దానికంటే కూడా ఒకసారి ఇందాక మనం తీసుకొని చూడండి, 20వ అధ్యాయం, ప్రకటన 28లో ఒకసారి చదవండి, 20వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. 20వ అధ్యాయం 8వ వచనం ఒకసారి మీరే చదివండి. చదవండి, నేను చదివేస్తాను చూడండి. 28వ వచనమే, భూమి నలుదశలు యందుండు జనములు లెక్కకు సముద్ర పిసక వలె ఉన్న అనందా. అంటే అప్పటికి కొన్ని కోట్లాది మంది పుడతారు, చాలా మంది పుట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు 800 కోట్ల మంది ప్రపంచ జనాభా. ఆ 1000 ఏండ్లలో ఎంతమంది ఉండొచ్చు మీ ఉద్దేశం ప్రకారంగా? మరణం అనేది చాలా తక్కువ గనుక పుట్టడమే ఎక్కువ, అందరూ పుట్టేవాళ్ళే. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల మంది. 1000 ఏండ్లలో మరణం అనేది బాగా తగ్గిపోతే ఎన్ని కోట్ల వచ్చి 1000 ఏండ్లలో చెప్పండి? 900 కోట్లే. ఎంత? ఏ 900 అంటే 1000 కోట్లు అయిపోయినా సరే ఆశ్చర్యపడక్కర్లేదు. 1000 కోట్ల కంటే మించే ఉంటది. 2000 కోట్ల మంది జనాభా అయిపోయినా సరే ఆశ్చర్యపడక్కర్లేదు. నేను అంటాను, ఈ రోజున్న ప్రపంచ జనాభానికి 10 రెట్లు ఎక్కువ ఉంటుంది ఆ జనాభా. అప్పుడు 10 రెట్లు ఎక్కువ మంది ఉంటారు జనాభా. ఇప్పుడు 800 కోట్ల మందే భూమి మీద సరిపోయారు మనిషి బ్రతకడానికి, నివసించడానికి, ఇల్లుల్లో ఉండడానికి. కానీ అప్పుడు భూమి మీద మనుషులే కనబడతారు. ఇంకా అంత విస్తారంగా మనుషులు పుట్టేస్తారు. ఇసుక రేణువుల వలె పుడతారు మనుషులు. 800 కోట్లకి డబుల్ చేయండి పోనీ, జస్ట్ డబుల్. ఎన్ని కోట్లు? 1600 కోట్లు. 1600 కోట్లు జస్ట్ 1%. దానికి నేను 10 రెట్లు కలుపుతున్నాను. అంతమంది జనం ఉంటారు, అంతమంది జనం పుడతారు. అంటే ప్రకటన 28వ ప్రకారంగా, 20వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా మరణం తక్కువ, బ్రతకడం ఎక్కువ గనుక చాలా జనం ఉంటారు. ఇప్పుడున్న ప్రపంచ జనాభానికి నాకు తెలిసి 1000 ఏండ్లలో మరణం అనేది చాలా తక్కువగా కనబడుతుంది. అందరూ బతికే వాళ్ళే గనుక తక్కువ 10 రెట్లు ఎక్కువ మంది ఉంటారు. 8000 కోట్ల, 9000 కోట్ల, 10,000 కోట్ల భూమి సరిపోద్దా? అంత జనం ఉంటారు, అంత జనం అయిపోతారు మనిషి. ఎలా ఉంటారు చూడండి, ఒక ఈగల గుంపులాగా, ఒక దోమల గుంపులాగా కిటకిట లాడిపోతుంటారు మనుషులు. అంత జనాంగాన్ని ఒక్కసారి నాశనం చేస్తారు, అది తర్వాత రోజులు చెప్తారు. కాబట్టి ఆ రోజుల్లో మరణం తక్కువ, బ్రతకడం ఎక్కువ. ఇందాక తీసాను చూడండి, జకర్యా గ్రంథము 8వ అధ్యాయానికైనా మనం పరిశీలన చేస్తే అక్కడ ఒక అద్భుతమైన మాట, చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాట, నాకు చాలా నచ్చిన మాట. ఆ మాటను చదువుతున్నాను చూడండి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అందరును వృద్ధత్వము చేత కర్ర పట్టుకుని, వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకనూ యెరూషలేము వీధుల్లో కూర్చుందురు. ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతో ఆడపిల్లలతో నిండియుండును. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినముల యందు శేషించి ఉన్న జనులకి ఇది ఆశ్చర్యమని తోచినను, నాకు నా ఆశ్చర్యమని తోచిన, ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు ప్రదేశంలో, ఇశ్రాయేలు దేశంలో, రాజ్యంలో ఉన్నటువంటి మనుషులు ఉన్నారు చూడండి. ఎవరో 1,44,000 మంది సజీవులు, యూదులు. వాళ్ళు విభజించబడిన గొర్రెలు ఉన్నారు చూడండి, వాళ్ళు సజీవులు, మనుషులు. వాళ్ళు యెరూషలేం పట్టణంలో బ్రతుకున్నారు. అక్కడ ఉన్నవారు అందరూ కూడా వృద్ధులే, వీధుల్లో కూర్చున్నారు, ఆడపిల్లలు గెంతులేస్తున్నారంట. అందరూ వృద్ధులే. అంటే దాని అర్థం ఏంటి? అందరూ కూడా వృద్ధాప్యంలోకి వెళ్ళారంటే దాని అర్థం ఏంటి? కష్టమే మీరు అర్థం చేసుకోవడం, మీకు వదిలేస్తానంతే.
అందరూ ముసలోళ్ళు అయిపోయారండి. యెరూషలేములో ఉన్న మనుషులందరూ ముసలోళ్ళు అయిపోయి ఈదుల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఆ ఎవరో కూడా మిడిల్ ఏజ్ లో కానీ చిన్నప్పుడు కానీ చచ్చిపోకుండా అందరూ వృద్ధాప్య దశలో వరకు ఏడు వెళ్ళినోళ్ళే. అర్థమవుతుందా లేదా మీకు? అందరూ వృద్ధులుగా ఉంటారు ఇక్కడ. కొంతమంది 20 సంవత్సరాలు చనిపోవచ్చు, 30 చనిపోవచ్చు, 40 చనిపోవచ్చు, 50 చనిపోవచ్చు. 70, 90, 100కి వెళ్ళడం చాలా కష్టం. కానీ ఆ రోజుల్లో ఇశ్రాయేలు వీధులన్నీ కూడా వృద్ధులతో నింపబడి ఉంటది. వృద్ధులు, వృద్ధురాండ్రు అంటే మగాల్లో ముసలాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళల్లో కూడా ముసలాళ్ళు ఉన్నారు. వృద్ధులందరూ యెరూషలేము పట్టణ వీధుల్లో కూర్చున్నారంటే వాళ్ళు నిండు ఆయుష్ పొందుకున్నారని అర్థం. దీర్ఘాయుష్మంతులై అర్ధాయుష్ నుంచి దూరం అయ్యి నిలబడి బ్రతికిన వ్యక్తులు వీళ్ళందరూ. ఎంతమందికి అర్థమవుతుంది? తర్వాత చూడండి, అందరూ వృద్ధత్వం చేత కర్ర పట్టుకుని వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకొన యెరూషలేము వీధుల్లో కూర్చుందరు. అంటే వృద్ధులైన వాళ్ళకి ఏం రావట్లేదు. అది మ్యాటర్. ముసలోళ్ళు అయిన తర్వాత ఒక సంకేతం ఏంటి? ముసలోళ్ళు అవుతున్నామంటే మరణం దగ్గర పడుతుందని అర్థం, చావు దగ్గర పడినటువంటి ఏజ్ అని అర్థం. కానీ అక్కడ ముసలోళ్ళైనా ఇదుల్లో కూర్చున్నారు, మరణించలేదు. ఎంతమందికి అర్థమవుతుంది? నేను యెరూషలేము ఆమోస్ గారు అర్థమైంది మీకు? అది క్యాచ్ చేయడం కష్టమే, కానీ క్యాచ్ చేస్తే హైలైట్ అయిపోతుంది. తర్వాత ఆ పట్టణపు వీధుల్లో ఆటలాడు మగ పిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండి ఉండును. వృద్ధులు ఒకలే కాదు, చిన్నపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఆటలు ఆడుతూనే ఉన్నారు యెరూషలేము పట్టణంలో. వీళ్ళు గొర్రెలు 144,000 మంది యూదులు, ఓల్డ్ మంది పిల్లల కంటారు వాళ్ళు కూడా. వాళ్ళకి మరణం, అందరూ వృద్ధాప్యంలోకి వచ్చేస్తారు, నిండు ఆయుష్ని అనుభవిస్తారు. వాళ్ళు మధ్యలో చచ్చిపోవడం, అర్ధాయుష్మంతులుగా వెళ్ళిపోవడం, యాక్సిడెంట్లు అవ్వడం, హత్య చేయబడడం ఏముండదు. ఇంకా అందరూ ఫుల్ ఆయుష్ని అనిపించేస్తారు. ఇది మొదట లేఖన సంబంధమైన ఆధారం. రెండో అద్భుతమైన ఆధారం చెప్తాను చూడండి. ఎంతమంది పిల్లలు పుడతారో మరణం తక్కువ, బ్రతకడం ఎక్కువ అని. ఇది అందరికీ వర్తిస్తుంది, బయట ఉన్నటువంటి ప్రజలకి, లోపల ఉన్న ప్రజలకు కూడా వర్తిస్తుంది. యెషయా గ్రంథం 65వ అధ్యాయం. యెషయా గ్రంథము ఎప్పుడు చదవలేదే మనం. నేను చెప్తే తీయడమే. మంచి రిఫరెన్స్ అండి, ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు చదివితే బాగుంటుంది. నేను చెప్తే సూపర్ భలే లేఖనం భలే వచ్చి చెప్పేసి అని చెప్పి వెళ్ళిపోవడం ఏంటారు బాబు. మీరు చదవాలి, వాటిని అన్ని గ్రహించాలి. ఎప్పుడు అవుతారు నాయన? మీరు ఇంకా అలాగే ఉంటారు, నేను అలాగే పైకి వెళ్తాను ఉంటానేమో. ఇంకా మీరు మారరేమో. వీళ్ళు ఏం చదవరు ఏమి. నేను చెప్పేస్తాను, అమ్మ బాబాయ్ రాసేసుకోవడం. ఇంటికి బాగా చదువుకోండి బైబిల్, చక్కటి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నేను చెప్పిన దానికి మించినటువంటి రీతిలో దేవుడు మీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. చదవండి బైబిల్ చక్కగా. దానికి ఒక సమయం, రోజులో ఒక 3-4 గంటల సమయం నేను దానికి వెచ్చించాను. ఒక రోజున పూర్తిగా వాక్యానికి నేను సమయం ఇచ్చేసాను. ఈ రోజున అవసరం లేదు. దేవుని పనిలో మనం బిజీ అయిపోయాం కనుక మళ్ళీ ఆ చదివే అవకాశం, టైం రాకపోవచ్చు. ఆ విధమైన రీతిలో ముందుకు వెళ్ళాలి మనం. 65వ అధ్యాయము చూడండి. 1000 ఏళ్లలో కనబడేటువంటి ఆయుష్ ఎంత అద్భుతంగా ఉంటుందో. 65వ అధ్యాయము 20వ వచనం. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరో, కాలము నిండిన ముసలివారు ఉండరో, బాలురు 100 సంవత్సరముల గలవారై చనిపోదురు. పాపాత్ముడై శాపగ్రస్తుడగు వాడు సహితము ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు? పాపాత్ముడైనా శపించబడిన వాడైనా మినిమం బ్రతికేది 100 సంవత్సరాలు ఆ రోజుల్లో. అంటే మినిమం ఒక మనిషి ఆడు ఎంత దౌర్భాగ్యుడైనా, ఎంత పాపాత్ముడైనా, ఎంత శాపగ్రస్తుడైనా అట్లీస్ట్ 100 సంవత్సరాలు బతుకుతాడు. ఈ రోజు 100 సంవత్సరాలు ఏంటి మనకి? దీర్ఘాయుష్. కానీ ఆ రోజుల్లో 100 సంవత్సరాలు మినిమం బతుకుతారు. మ్యాక్సిమం ఎంత బతుకుతారు? 1000 ఏండ్లు. 1000 ఏండ్లు బతుకుతారు. పెద్ద ఏంటి
ఏడన్నా ఏంటంటారా అన్న, మనకి మనం బతుకుంటాం ఎట్రా, ఎత్తపడిపోతాం కదా. ఏం చేయాలరా బాబు, కర్ర కర్ర పట్టుకున్న ముసలి లేక వీధుల్లో గుచ్చాల అంటే మినిమం 100 years. పాపం ఎక్కువ చేస్తానే కదండి మరణం అనేది వస్తుందని ఉంది బైబిల్లో. నీ పాపం వల్ల ఆయుష్ తగ్గిపోనని ఉంది బైబిల్లో. నువ్వు చేసే అతిక్రమాన్ని బట్టి నీ ఆయుష్ తగ్గించబడని ఉంది బైబిల్లో. కానీ ఆ రోజుల్లో ఎంత పాపాత్ముడైనా ఎంత శాపగ్రస్తుడైనా సరే 100 సంవత్సరాలు ఈజీ కొట్టుపడేస్తారు, 1000 సంవత్సరాలు బతుకుతారు. అంటే నోవాహ కాలంలో ఆయుష్ దేవుడు ఎంత ఇచ్చాడు మనుషులకి? 1000 ఏండ్లు. తర్వాత నెమ్మదిగా 120కి పడిపోయింది. ఒక మనిషిగా బ్రతకవలసింది దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే మనిషి ఆయుష్ 1000 ఏండ్లే. మనిషి పాప జీవితాన్ని బట్టి నెమ్మదిగా ఆయుష్ కూడా తగ్గించుకుంటూ వచ్చాం తెలుసా. మనం 120 పెట్టాడు, ఇప్పుడు ఎంతకు వచ్చేసింది ఇప్పుడున్న జనరేషన్? 70 మ్యాక్స్. ఇంకొక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలకు ఆయుష్ అనేది 50కి పడిపోద్ది. ఒకవేళ దేవుడు రాకడ ఆలస్యం అయితే ఇంకొక 50 సంవత్సరాలకు మనిషి బ్రతికి ఆయుష్ 20 years మాత్రమే ఉంటుంది. 20 సంవత్సరాలే. నేను చెప్తున్నాను చూడండి, నేను బ్రతుకు కాలంలో దేవుడు రాకడ వస్తుంది. నేను బతుకుండగానే, నేను బతుకుండగా వచ్చేస్తుంది. తక్కువలో తక్కువ అక్కడ ఉన్న విడవబడిన వాళ్ళందరూ 1000 ఏండ్ల పరిపాలనలో 100 సంవత్సరాలు బతికి తీరుతారు. మాక్సిమం వృక్షాయుష్ అంత ఆయుష్ ఇచ్చేట ఉంది బైబిల్లో. వృక్షాయుష్. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి కొన్ని వృక్షాలన్నా చూడండి, కొన్ని వేల సంవత్సరాల వయసు, కొన్ని జాతులకు సంబంధించినటువంటి చెట్లు ఇప్పటికే ఉన్నాయి భూమి మీద. 1000 ఏండ్లు బ్రతుకుతా ఉంటారు ఆ రోజుల్లో. చూడండి, అక్కడ ఇక కొద్ది దినములే బ్రతుకు శిశువులు, చిన్న చిన్న బేగా చచ్చిపోయినట్టు అబార్షన్ అయిపోయే పిల్లలు, 10 సంవత్సరాలకే చచ్చిపోయే పిల్లలు. మనం సమాధుల దగ్గరికి వెళ్ళాను, సమాధులు, తాతయ్య గారి సమాధుల దగ్గరికి నేను వెళ్ళిన పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి చూస్తే లెక్కలేనని కొత్త సమాధులు పుట్టుకుని వచ్చేసి, లెక్కలేనని కొత్త సమాధుల్లో ఎక్కువ సమాధులు ఏంటంటే చిన్నపిల్లల సమాధులే. ఎక్కువ చచ్చిపోయింది చిన్నపిల్లలే. చిన్న సమాధులు. ఎన్ని సమాధులు ఉన్నాయో. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఆ సమాధి, ఆ ఏరియా అంతా నిండిపోయింది. నేను చాలా ఆశ్చర్యపడిపోయింది. నాకు ఈస్టర్లో గుడ్ ఫ్రైడే చెడి ఆడే ఏం ఉండవు, అని క్రిస్మస్ ఏం ఉండవు. ఒక సంవత్సరం అని వెళ్ళి చూడాలి అనే ఉద్దేశంతో వెళ్ళి, అందులో మన విశ్వాసులు ఎంతో అద్భుతమైన రీతిలో సమాధులన్నీ శుభ్రపరిచి అలంకరించి వచ్చారు. చాలా సంతోషించాను. తప్పేం లేదు అనుకోండి. మరియా కూడా వెళ్ళి సమాధి దగ్గర శుభ్రపరచడానికి వెళ్ళింది కదా, ఏదైనా కొంచెం పరిచయం చేయడానికి. అదేం తప్పేం కాదనుకోండి. పూజించకూడదు. అక్కడ చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దండాలు పెట్టేసి, మందు బాటిల్ పెట్టేసి, బిర్యానీ పెట్టేసి, సిగరెట్ వెలిగించేసి వస్తాం అనుకోండి, అవన్నీ వెనకాల వచ్చేస్తాయి మళ్ళీ దయ్యాలి. అలా అక్కడ ఏం ఉండరు అనుకోండి. అక్కడ చచ్చిపోయిన వాళ్ళు మంచోళ్ళైనా చెడ్డలైనా అన్యులైనా దేవుని అంగీకరించిన వాళ్ళైనా అంగీకరించలేని వారైనా చచ్చిపోయిన తర్వాత అయితే నరకం, పాతాళం, లేదంటే పరలోకం. అంతేగాని గాల్లో ఏముండవు ఆత్మలు. అవంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ థింగ్. అది పెద్ద అబద్ధం. అది దేవుణ్ణి అంగీకరించలేని వాళ్ళు అందరూ చచ్చిపోయి దయ్యాలు అయిపోతారని చెప్తా ఉంటారు కొంతమంది. అసలా కాదు. మరణించిన మరుక్షణమే తీర్పు విధించబడిన ఉంది బైబిల్లో. ప్రభువునందు నిద్రించిన వారు పరలోకానికి వెళ్తారు, పరదేశంలోకి వెళ్ళరు. ఎందుకంటే అక్కడ కొట్టివేయబడింది. చరణంగా తీసుకెళ్ళి డైరెక్ట్ పరలోకమే క్రీస్తుని అంగీకరిస్తే. క్రీస్తుని అంగీకరించలేని వ్యక్తులకి డైరెక్ట్ నరకం కాదు, పాతాళం. తీర్పు తర్వాత డైరెక్ట్ నరకం. అప్పుడు పాతాళం కొట్టివేయబడదు. వెయిటింగ్ హాల్, నరకానికి వెయిటింగ్ హాల్ అన్నమాట. డైరెక్ట్ అగ్గి కాదు, అదొక రకమైన వేదన. ఆ ఏరియా అక్కడ ఉంటారు అంతే తప్ప గాల్లో ఏం తిరగరాలు. ఆ సమాధుల దొడ్డికి వెళ్ళిన తర్వాత మొత్తం నాలుగు బాడీస్ ఉంటాయి ఆ సమాధిలో. ఒకటి మా తాతయ్య గారిది, మా తాతయ్య గారి తర్వాత నా కూతురిది, మా తాతయ్య గారి అమ్మగారిది, తాతయ్య గారి అమ్మమ్మ గారిది కూడా కదండి. అమ్మ నలుగురు కలిపి ఒకే సమాధి. ఆ రోజుల్లో 100 సంవత్సరాల క్రితమే అంత జ్ఞానం ఆ రోజుల్లో మనుషులకి. మా అమ్మమ్మ గారి గురించి అక్కడ చెప్తా ఉంటారు. బైబిల్ మిషన్ దేవదాస్ అయ్య గారికి ఆత్మీయ తల్లి తాతయ్య గారు అమ్మ. అది పట్టుకుని నేను ఫేమస్ అయిపోవడానికి, పాపులారిటీ సంపాదించడానికి, బైబిల్ మిషన్ లో నాకు చోటు సంపాదించడానికి చేయొచ్చు. నాకు ఏం అవసరం లేదు. బైబిల్ మిషన్ స్థాపించిన దేవదాస్ అయ్య గారికి మా అమ్మమ్మ ఆత్మీయ తల్లి. దేవదాస్ అయ్య గారికి ఆయన చిన్న ఎంత అద్భుతమైన పరిచయం చేశాడు ఆంధ్ర రాష్ట్రంలో. అయినా
బైబిల్ మిషన్ అంటే చిన్నదా, మొత్తం దేశ వ్యాప్తంగా ఉంది, ఇంటర్నేషనల్. దాని యొక్క స్థాపికుడికి తాతయ్య గారు వాళ్ళ అమ్మగారు ఆత్మీయ తల్లి. అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని ఆయన వస్తే కూడా ప్రత్యేకమైనటువంటి కుర్చీలే చేయించిందంట. ఆవిడ తాతయ్య గారు వాళ్ళ అమ్మగారు బ్రతుకుండగానే మిద్దులు అని ఉంటాయి కదా, మిద్దులు ఇప్పుడు లేవు, మిద్దులు పాకల్లో పెంకుటిల్లో మిద్దులుండి ఆ సామాన్లన్నీ అక్కడ దాచుకోవడానికి, ఆ మిద్దు మీద ఆవిడ బ్రతుకుండగా సమాధి పెట్టి చేయించుకుని అక్కడ ఉంచుకుందంట. ఎవరన్నా వచ్చాడుతో, అమ్మా దిడమ్మా సమాధి పెట్టిందంటే, నా కోసమే, నేను చచ్చిపోయిన తర్వాత ఎవరికి భారంగా ఉండకూడదని నేనే చేయించేసుకున్నాను ముందుగా అని సమాధి పెట్టి ఇంట్లో పెట్టుకుని బతికిన వ్యక్తి ఆవిడ. ఎంత ఆత్మీయ పరిపక్వత అర్థం చేసుకోండి, ఎంత అద్భుతమైన భక్తి అర్థం చేసుకోండి. తెల్లవారుజాము 4 గంటలకు లేచి దీపం బుట్టి నుండి చూడండి, లాంతర పట్టుకుని తెల్లవారుజాము 4 గంటలకు వాళ్ళ ప్రార్థనలేనండి. ఈ రోజు ఎలా ఉన్నాను నేను చెప్తున్నాను చూడండి, వాళ్ళందరూ ప్రార్థనలే. నా పూర్వీకుల యొక్క భక్తి, వాళ్ళ యొక్క పరిశుద్ధత, వాళ్ళు చేసిన కన్నీటి ప్రార్థన. మా అమ్మగారు వాళ్ళ అమ్మగారు అమ్మ చెప్తుంటారు, అంత ఎత్తు ఉంది, ఫోటో చూశారు మన ఉదయ్ గారు, 7 అడుగులు అలా ఉంటది. ఆవిడ సూర్య అంటారు కదా, ఆ రోజులు వీళ్ళు సూర్య తగిలేస్తుందని చెప్పి చెయ్యి ఎలా పట్టుకుని దిగింది, అంత ఎత్తు మనిషి ఆవిడ. నిలువు మోకాల మీద ప్రార్థన చేసేదండి, నిండు వృద్ధాప్యంలో. మా అమ్మ చూసి ఆశ్చర్యపోయిందంట ఆ రోజుల్లో. అంత అద్భుతమైన ప్రార్థన పరులు, నీతిమంతులు. రాజులు భూమి ఇస్తానంటే వద్దన్నటువంటి వ్యక్తులు వెనకాల ఉన్న చరిత్రలో. రాజులు ఉత్తిగా భూమి ఇస్తానంటే నాకు వద్దే, నీ భూమి నన్ను అవమానించావని చెప్పి ఈ ఏరియాలో చాలా ఎకరాలు వద్దన్నటువంటి వ్యక్తి అమ్మమ్మ గారు, నాన్నగారు. అంత నీతిమంతులు బిడ్డలో భిక్షమెత్తుట నేను చూడలేదన్నదే. అన్యాయానికి తావేలేదు వెనకాల చరిత్రలో. ప్రార్థనలు ఈ రోజు ఇలా నిలబడ్డాను, రోజు చూసుకుంటాను నా పూర్వీకుల యొక్క ఫోటోలన్నీ. ఆయన రాజ్యంలో ఉన్నారు కదా, బతుకున్నప్పుడు ఎంత చేశారో వచ్చేటువంటి తరాల కోసం, నా కోసం ఇంకా చేయండి అని అడుగుతుంటాను. డైరెక్ట్ గా కనబడిపోయిన అదొక రకమైన నమ్మకం నాకు. వాళ్ళ ఫోటోలు చూసేసుకుని ఏదో మాట్లాడుతున్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోతూ ఉంటాను కొన్నిసార్లు. 4 గంటలు లేచి ఆ లాంతర పట్టుకుని ఆ గ్రామంలో ఇల్లు అన్నింటికి వెళ్ళి పాటలు పాడుకుంటూ వెళ్ళిదంట. తెల్లవారుజాము 4 గంటలకి పాటలు పాడుకుంటా, ఈవిడ పాటలు విని కొంతమంది లేచి, ఆవిడ ఒక అలారం అన్నమాట. ఆవిడ ఒక అలారం. ఈ రోజుకి కూడా ఏంటంటే ఆ తాతయ్య గారు వాళ్ళ అమ్మగారు డైరెక్ట్ గా స్థలం ఇచ్చేసారు దేవుడి మందిరానికి ఫ్రీగాని. హైందవ దేవాలయం కూడా కట్టించారు కదండి ఆవిడ. నాకు ఎవరో చెప్తే నాకు తెలుసు, ఫ్రీగా ఇచ్చిన స్థలం చర్చికి అని చెప్పేసి. మరియమ్మ అని ఉంటది బయట, ఇప్పటికే మాట్లాడుకుంటారంట. అలా 4 గంటలకు తెల్లవారుజామున ఆ లాంతర పట్టుకుని వెళ్ళి పాటలు పాడుకుంటా. ఇప్పుడు అక్కడ ఇలా పాటలు నడిపించినా లేదు, పరిశుద్ధ లేదు, అన్ని డబ్బులు గిప్పులే. అప్పుడు ఆత్మీయత అనేది, నిజమైన ఆత్మీయ అర్థాలతో ఉండే పాటలు ఆ రోజు. ఈరోజు నడిపించినానవ అనే పాట ఎవరు పాడుతున్నారండి? అంత అద్భుతమైన పాట అండి అది. పాడుతుంటే కూర్చోబుద్ధి అయ్యేది కాదు, చప్పట్లు కొట్టకుండా ఉండబుద్ధి అయ్యేది అసలాగా. అలా 4 గంటలు లేచి ఇలా అందరూ పట్టుకుని అలా పాటలు పాడుకుంటాడు. అందరూ లేచి వెంబడించే వాళ్ళు వెంబడిస్తూ, లేదంటే ప్రార్థించే వాళ్ళు ప్రార్థించేటువంటి స్థితిలో ఉండేవారండి. నిండు వృద్ధాప్యంలోనే కాలం చేసింది అనుకోండి ఆవిడ. చెప్తున్నాను. ఈ రోజు ఎక్కడ ఉంది చెప్పండి? ఈరోజు ఎక్కడ ఉంది ఆ భక్తి? ఎక్కడ ఉంది? కానీ ఆ 1000 ఏళ్ల పరిపాలనలో తక్కువలో తక్కువ 100 సంవత్సరాలు బతుకుతారు. 1000 ఏళ్ళు బతికేస్తారు అందరూ. మరణం తక్కువ. ఎంత భయంకరమైన పాప అయినా సరే 100 సంవత్సరాలు ఖచ్చితంగా బతికిపోవాల్సిందే. చిన్నపిల్లలు చచ్చిపోవడాలు, అబార్షన్ అయిపోవడాలు, యాక్సిడెంట్లు అవడాలు, 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలకి చచ్చిపోవడాలు, చేతికి అందొచ్చినటువంటి పిల్లలకు ఏమీ ఉండవు. తక్కువలో 100 years ఆడు ఎంత దరిద్రుడైనా అంత దౌర్భాగ్యుడైనా సరే 1000 years బతికేస్తారే. కాలము నిండని ముసలివారు ఉండరు. అందరూ కూడా ముసలి, అందరూ వృద్ధాప్యంలోకి వెళ్తారు. వృద్ధులు ఎక్కువ, అంటే అందరూ దీర్ఘాయుష్మంతులై ఉంటారు. ఆయుష్ ఎక్కువ ఉంటుంది ఆ రోజు ఉన్నటువంటి మనుషులకి, పుట్టినటువంటి వారికి కూడా. అసలు ఆలోచన చేయండి, బాలురు 100 సంవత్సరాలు బతుకుతారని ఉంది. బాలురు అంటే ఎవరు చెప్పాలి? బాలురు అంటే ఎవరు? 10 సంవత్సరాల లోపలు. వీళ్ళు మనం బాలురు అంటాం. 10 సంవత్సరాల పిల్లల్ని 10 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు బాలురు అంటాం. కానీ అప్పుడు బాలురు ఎవరు అనుకుంటున్నారా? 100 years ఉన్న వాళ్ళు బాలురు. చిన్నపిల్లోడా, చిన్నపిల్ల అంటారన్నమాట 100 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తిని. ఇప్పుడు 100 సంవత్సరాల వయసు ఉన్నవాడు తాతయ్య గారు, అమ్మమ్మ గారు అంటాం.
అప్పుడు పాప చిట్టి చిన్నమ్మ అంటారు అన్నమాట. చిన్న చిన్న పిల్లలు అందరూ దేవుడి దృష్టిలోనే, అప్పుడున్న మనుషుల దృష్టిలోనే 100 సంవత్సరాలు బాలురు అన్నమాట. 1000 ఏండ్లు నిండు ఆయుష్ అన్నమాట. వాళ్ళు 100 సంవత్సరాల వయసు గల వారే చనిపోదు. చిన్న చిన్న పిల్లలు అందరూ 100 సంవత్సరాలు చచ్చిపోయిన అందరూ చిన్నపిల్లలు అన్నమాట దేవుడి దృష్టిలోనే, ఆ మనుషుల దృష్టిలోని. అందరూ 1000 ఏండ్లే, అందరూ 1000 ఏండ్లే. మరణం తక్కువ, ఆయుష్ ఎక్కువ. ఎంత కిటకిటలాడిపోతారో చూడండి భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి. కిటకిటలాడిపోతారు. అన్ని లక్షల కోట్ల మంది అందరు రెడీ అయిన తర్వాత ఆడు బయటకు వస్తాడు. బయటకు వచ్చి మళ్ళీ పడేస్తారు అన్ని లక్షల కోట్ల మందిని. దాన్ని గోగు మా గోగు అంటారు. దాని గురించి కూడా నెక్స్ట్ సబ్జెక్ట్ లో చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ 1000 ఏండ్ల పరిపాలనలో మనుషులు అంత ఆయుష్, అంతకాలం బతుకుతారంటే ఆటోమేటిక్ గా హైట్ అనేటువంటిది కూడా ఇంక్రీజ్ అవ్వాలి. ఇప్పుడున్న హైట్ మాక్సిమం 6 feet లేదంటే 7 feet. ఆ రోజుల్లో హైట్ ఎంత ఉండేవారు తెలుసా? నోవాహు కాలంలో ఒక కామన్ నార్మల్ హైట్ ఎంతో తెలుసా? నోవాహు కాలంలో అంటే నేను చూసేం రాలేదు. నోవాహు భార్య గారు ఎముకలు దొరికినాయి. నోవాహు భార్య గారి ఎముకలు ఎలా కూడా చెప్తాను. అరారాతు అనేటువంటి పర్వతం మీద నోవాహు పడవ ఆగిపోయిందని చరిత్రకారులు పరిశీలించి వెల్లడించి అందరికీ చెప్పేశారు. పర్వతం మీద ఉండిపోయింది. ఆ పర్వతం మీద నుంచి నడుచుకుంటూ 1 కిలోమీటర్న్నర వస్తే, 2 కిలోమీటర్లు వస్తే ఆ కింద భాగంలో ఎవరో కుటుంబం బ్రతికిన ఆనవాళ్ళు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలంటే గోడ కట్టుకునే వాళ్ళం. ఆ రోజుల్లో గోడలు ఎలాగుండి అంటే బండరాళ్ళన్నీ పేర్చేవారు. ఒకదాని మీద బండరాలు పేర్చుకుని ఉండేవారు. అవి గోడలుగా పరిగణించేవారు అన్నమాట. అప్పుడున్న టెక్నాలజీ దొరకలేదు. ఈ మధ్యన డ్రోన్స్ వాటిల్లో పైనుంచి ఫోటో తీస్తున్నాయి కదా, శాటిలైట్ ఇమేజెస్. క్లియర్ గా ఒక విలేజ్ లాగా, ఒక ప్రాకారంలో కట్టున్నట్టుగా ఆ ప్రాంతం కనబడింది. అప్పుడు కొంతమంది శాస్త్రవేత్తలు నిర్ధారించి చెప్పింది ఏంటంటే, నోవాహు కుమారులు కోడల్లో భార్య కిందకు వచ్చి కొంతకాలం ఇక్కడ కాపురం ఉన్నారు అని చెప్పి, ఆ ప్రాంతం నుంచి నివసించిన ప్రాంతానికి ఇంచుమించుగా ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఒక పెద్ద రాళ్ళు గుట్ట దొరికింది. రాళ్ళు గుట్ట. ఇప్పుడు మనిషి చచ్చిపోతే భూమి తవ్వి గొయ్యి తీసి అందులో కప్పెట్టేవారు. ఒకప్పటి వరకు కూడా మనిషి చనిపోతే ఎలా చేసేవారు తెలుసా? మనిషి చనిపోతే శవాన్ని భూమి మీద పెట్టేసి కాకులు, గ్రద్దలు, జంతువులు లాక్కుండా రాళ్ళు పేర్చేసేవారు. అవి సమాధులు ఒకప్పుడు. ఎంతమందికి అర్థమవుతుంది? అప్పుడు భూమి మనం గొయ్యి తీస్తున్నాం, అప్పుడు అలా బాడీని పెట్టి దాని మీద బండరాలు పేర్చేవారు. అలాగ మనిషి ఇంకా కలిసిపోయేవాడు అన్నమాట. అది పరిస్థితి. అలా పరిశోధిస్తున్నటువంటి సమయంలో కొంతమంది చరిత్రకారులకి కొన్ని రకాలైనటువంటి ఎముకలు దొరికాయి. ఆల్రెడీ నేను వీడియో చేశాను, యూట్యూబ్ లో ఉంటుంది, ఎప్పుడన్నా చూసి ప్రయత్నించండి, తీయక్కర్లేదు. కొన్ని రకాలైన ఎముకలు దొరికాయి. ఆ ఎముకలు పరిశీలించి DNA ద్వారాగా నిర్ధారించిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఒక పురి ఆడవిడి, ఫిమేల్ అని చెప్పి అవి దొరికినాయి. బోన్స్ అన్ని దొరికినాయి. మన చిటికినేలు ఎంత ఉంది? మన చిటికినేలు మాక్సిమం 3 అంగుళాలు ఉంటాయి కదా. ఈ చిటికినేల్లో ఎన్ని దుమ్ములు ఉంటాయి? వాటిని ఫెలాంగస్ అని పిలుస్తూ ఉంటారు. ఎన్ని దుమ్ములు ఉంటాయి? ఎన్ని? ఏ వేలికన్నా ఎన్ని ఉంటాయండి దుమ్ములు? 1, 3. ఇక్కడ లిగ్మెంట్ ఉంటది, ఇక్కడ బోన్, ఇక్కడ లిగ్మెంట్ ఉంటది. అంతే కదా తమ్ముడు? ఫెలాంగస్ అని పిలుస్తూ ఉంటాడు. అంటే ఒక వేలికి 3 బోన్స్ కలిస్తే ఒక వేలు. చేతి వేలు గురించి మాట్లాడుతున్నాను. కాలికి ఎలా ఉండదో, ఒకటి ఉంటాయి, 2 ఉంటాయి. ఇలాగా 3 దుమ్ములు కలిపితే ఒక చిటికినేలు. ఈ చిటికినేలు మాక్సిమం 3 అంగుళాలు ఉంటాయి. 3 అంగుళాలు ఎత్తు ఉంటది. కానీ ఆడావిడి యొక్క చిటికినేలు ఒక్క దుమ్ము, ఈ 3 దుమ్ముల్లో ఒక్క దుమ్ము ఎంత ఎత్తుందో తెలుసా? ఈ వేలంత ఉంది. అంటే ఇంకొక 2 కలిపితే ఎంత? అంటే నోవాహు గారి కాలంలో ఒక మనిషి చిటికిన వేలు ఎంత? మనిషి ఎంత ఉంటాడు? అది పరిస్థితి.
ఇప్పుడు చిటికిన వేలు ఎంత, అప్పుడు చిటికిన వేలు అంత. అప్రాక్సిమేట్లీ ఆ కాలంలో మనుషుల యొక్క ఎత్తు, నోవాహు భార్య గారి ఎత్తు కూడా, ఆదాము ఎంత ఉండడో నాకు తెలియదులే, మాక్సిమము చాలా మంది ఇచ్చినటువంటి విషయం 10 నుంచి 12 అడుగులు ఉండేవారంట మనుషులు. అందుకే దేవుడు నోవాహు వాడిని కూడా ఎలా తయారు చేయించాడు, ఒక రేంజ్ లో 3 దిమ్ములు కలిపితే 3 అంగుళాలు. కానీ ఆ రోజుల్లో జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, నోవాహు భార్య గారి చిటికిన వేలు 9 అంగుళాలు. 9 అంగుళాలు చిటికినేలు. మిగతా ఏళ్ళు అంత ఉన్నాయి, మీరు అర్థం చేసుకోండి. ఆ మనిషి యొక్క పర్సనాలిటీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. వారి ఎత్తు ఇంకెంత అద్భుతంగా ఉంటుందో అర్థం చేసుకోండి. వాళ్ళ ఆయుష్లు ఒకసారి ఆలోచించేయండి. అంతంత ఎత్తులు, అంతంత ఆయుష్లు ఉంటారు ఈ 1000 ఏళ్ల పరిపాలనలో. దీర్ఘాయుష్ను అనుభవిస్తారు. వాళ్ళు 1000 ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా ఉంటారు. ఆయన పరిపాలనలో ఆ విధంగా ఉంటుంది. కానీ మరణించే వాళ్ళు మరణిస్తూ ఉంటారు. 100 సంవత్సరాలకు కానీ మరణం, చిన్న మరణం అనేది వస్తే మాక్సిమం 100 సంవత్సరాల తర్వాత రావాలి. ఒకసారి ఇమాజిన్ చేయండి ఎలా ఉంటుందో ఆ ఎన్విరాన్మెంట్, ఆ పరిస్థితులు. ఊహకు కూడా దొరకదు అది. ఊహకు కూడా చాలాసార్లు ఆలోచించాను. ఏదో కొంతవరకు నేను దాన్ని క్యాలిక్యులేట్ చేయగలిగాను, కానీ చాలా వరకు నేను క్యాలిక్యులేట్ చేయలేదు. మనిషి 1000 సంవత్సరాలు బతికే రోజులు రాబోతున్నాయి. మనిషి దీర్ఘాయుష్ను అనుభవించే రోజులు, అంటే నోవాహు ఆదాము కాలంలో ఉన్న ఆయుష్లు మళ్ళీ 1000 ఏళ్లలో కనబడతాయి. 1000 ఏళ్ళు 120కి పడిపోయాం. బైబిల్ ప్రకారంగా 120తో ఆపేశాడు. తర్వాత ఇప్పుడు 70కి పడిపోయాం. డాక్టర్లు చెప్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ 50 సంవత్సరాలు బ్రతకడం చాలా ఎక్కువ. 50 ఇయర్స్ బ్రతికితే చాలా ఎక్కువ. ఇప్పుడు పుట్టేవాళ్ళు అంట, ఇప్పుడు అంటే ఈ జనరేషన్ లో పుట్టేవాళ్ళు. ఇప్పుడు ఎవరినన్నా గర్భం వచ్చి పిల్లలు పడితే 50 సంవత్సరాలు బ్రతికి చాలా ఎక్కువ అంట, చాలా ఎక్కువ. నెమ్మదిగా ఆయుష్ తగ్గిపోయింది మనిషికి. పాపాన్ని బట్టి, చెడు వ్యసనాలు బట్టి, వాతావరణ మార్పులు బట్టి, అన్నిటికీ మించి మనం తినే ఆహారాన్ని బట్టి నీళ్లు కలుషితం అయిపోయినాయి, తిండి కలుషితం అయిపోయింది, చివరికి వాయువు కూడా, గాలి కూడా ఏమైపోయింది. ఇంకో మాట చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడో తెలిసి మాట నాకు ఇష్యూ. ఇప్పుడు మంచి ప్యూరిఫైడ్ వాటర్ కావాలంటే కిన్లీ వాటర్ బాటిల్ కొనుక్కోవాలన్నా, మంచినీళ్ళు కావాలంటే, మంచి మినరల్ వాటర్ కావాలంటే ఒక 20 రూపాయలు పెట్టాలి. 100 రూపాయలు, 150 రూపాయల బాటిల్స్ కూడా ఉన్నాయి అనుకోండి, అదేం తేడా ఏముండదు. మొన్న వెళ్ళినప్పుడు బ్లాక్ వాటర్ కనపడింది ఒక మాల్లో. విరాట్ కోహ్లీ అందరూ తాగుతున్నారు కదా, మనం ఒకసారి ట్రై చేద్దామని అనుకున్నాను. ఇంటికి అవసరం అనిపించింది. ఏముంటది అందులో చూసినంతే, అనుకుని లైట్ తీసుకుని వెళ్ళిపోయింది. వచ్చేటప్పుడు ఆ చిన్న షాపింగ్ ఏది చేస్తే అక్కడ ఆగవలసి వచ్చింది. కాబట్టి వాటర్ బాటిల్స్ 10 రూపీస్ ఉన్నాయి, 1000 రూపీస్ ఉన్నాయి. హిమాలయ వాటర్ బాటిల్ 130 రూపీస్ ఉంది, లీటర్ 130 రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు పెద్ద రోజులు. అలాగే మనకి యాక్వా, అది 100 రూపీస్. పాస్టల్ మీటింగ్ వచ్చినప్పుడు అంత బాగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాం, చెప్తున్నా సరదా కోసం. అయితే ఇప్పుడు మనం వాటర్, మంచి వాటర్ కావాలంటే వాటర్ బాటిల్ కొనుక్కోవాలి. లేదంటే 5 రూపీస్ 10 రూపీస్ ఇస్తే ఇక్కడ వాటర్ ప్లాంట్ లో వాటర్ లభ్యం అవుతుంది. ముందు రోజుల్లో మంచి గాలి కావాలంటే గాలిని కొనాలి, రాసి పెట్టుకోండి. ప్యూరిఫైడ్ ఎయిర్ కావాలంటే ముందు రోజుల్లో గాలిని కొనాలి. ఆ గాలిని ఎయిర్ బ్యాగ్స్ లో, సిలిండర్స్ లో అమ్ముతారు ముందు రోజుల్లో. అవి పెట్టుకుని బతకవలసిన రోజులు రాబోతాయి. అవునా కదా శాస్త్రవేత్త? అడగండి, మనం అడగండి చెప్తే. వాటర్ కాదు, గాలి కూడా కలుషితం అయిపోతుంది. ప్రకటన గ్రంథంలో ఉన్నదే. నీరు కలుషితం, వాయువు కలుషితం, అంతా కలుషితం అయిపోతుంది. రేపు రోజున గాలి కొనుక్కోవాలి మనం. గాలి కొనుక్కొని హాస్పిటల్ ఉండే వాళ్ళని చూస్తుంటాం. మన ఇంట్లో కూడా సిలిండర్ ఒకటి వెనకాల పెట్టుకుని ఈ మాస్క్ పెట్టుకుని గంటలు చేయాలన్నమాట. నిజం. మళ్ళీ గాలి కావాలంటే మళ్ళీ దానికి కరెంటు బిల్లులాగా ఏదో బిల్లు ఇడతాడు. దీని అంతటికే కారణం ఎవరు? సాతానేనా? సాతానే. ఇంకా ఆడు ఒకటి దొరికాడు బాగా తయారుగానే, ఇంకా అన్నిటికీ సాతానే. మనమే. ఆడికి ఏం పని పాటలు ఎదుటినాడు, ముసలాడు అయిపోయి అక్కడ కూర్చున్నాడు. ఎందుకు వచ్చిన బతుకురాడు నా బతుకు, ఇలాగైపోయినాడు రా బాబు. అనవసరంగా దేవుడికి చెందవలసిన మహిమను దోచుకుందాం అనే ప్రయత్నం చేశాను, అటు ఇటు కాకుండా పోయిందని ఎడుతుంటే తెలుసుకుంటుంది సందర్భాల్లో. ఆడి పని ఆడిది. ఆడి మన దగ్గరికి ఎందుకు వస్తాడు? అన్ని ఆడి మీదకి తోసేస్తుంటారు. ఆడి వరకు ఏమి వెళ్ళకండి. మన జీవితంలో చిన్న పిల్ల దయ్యాలు చేయాలి, మన దిక్కు తినడానికి గుట్ట దయ్యాలని అవి చాలా ఎక్కువ. సాతాను గోడ వరకు వెళ్ళిపోతలేదు. కొంతమంది భలే అంటారు, సాతాను బాగా శోధించేస్తుందండి బాబు అని అంటాడు. ఈయన పెద్ద యోబు,
ఈయన యోబు గారి భక్తి చేసేసారంటే సోతాను వచ్చి శోధించేస్తుందంట. నీ పొందేం గది, నీకు చిన్న మిడత చాలే శోధించడానికి. టీవీలో సీరియల్ చాలు నిన్ను శోధించడానికి. సోతాను కూడా వచ్చేస్తారంట. ఆడికి పని పాటు ఏమి లేకుండా అందరిని వదిలేసి ఆ భక్తిరాలు మరింత భక్తిరాలు అయిపోతుంది. ఈ భక్తుడు మరింత భక్తుడు అయిపోతున్నాడు, యోబులా కానీ మారిపోతాడేమో అని నీ దగ్గరికి వచ్చి శోధించాలి. భలే చెప్పిపోతారులేండి బాబు. సాతానుగాడు ఖాళీగా ఉన్నాడు, మీకులాగా అష్టాచమ్మ ఆడతాడు అనుకున్నారేటి? అంత సీన్ మీకు ఏమి లేదు. కానీ యేసుక్రీస్తు వాళ్ళ ఆయన దగ్గరకు వచ్చినాడు. మిగతా అన్ని చిన్న చిన్న దయ్యాలు. ఆ దయ్యాలు కూడా అవసరం లేదు, మనం చేసిన పనులే మనం తింటా ఉంటాయి. మనం చేసిన పాపిష్టి పనులే శాపాలుగా తింటాయి. ఎవరో రావక్కర్లేదు మన దగ్గరికి, మన శాపాలే పెద్ద దయ్యాలు మనకి. అర్థమైందా? మనం చేసిన పనులే పెద్ద శాపాలు అయిపోయి ఉంటాయి. అయ్యే దొరుకుతుంటాయి మనల్ని. మతిస్థిమితులు లేకుండా సమాధానం అయ్యే అన్నిటికంటే పెద్ద దయ్యం ఏంటి? మనిషిని తరివే దయ్యం అప్పు. సరిపోతా? నిద్ర లేకుండా చేసేస్తుంది అది, మనసంత లేకుండా చేసేస్తుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా పొరపెక్కించేస్తుంది అది అప్పు. అదో పెద్ద దయ్యం. ఇవన్నీ సరిపోనట్టుగా మళ్ళీ సాతానుగాడు ఎందుకు మనకి? ఏం అవసరం లేదు. 1000 పరిపాలనలో నీట్గా 100కి 1000 ఆయుష్ అనేటువంటిది పొడిగించబడుతుంది. అంత ఆయుష్ బతికినా ఇంకా నిరంతరము కూడా అగ్ని గుండంలో ఉండాలి కాబట్టి దేవుడు అలాగ అంత ఆయుష్ ఇస్తాడు. అలాగే నరకంలోనే ఉండాలి కదా మీరు. కాబట్టి నరకంలో ఎలాగ ఉంటారు కాబట్టి బతికినంతకాలం సూపర్ గా బతకండి అని ఫుల్ ఆయుష్ ఇచ్చాడు. అది దాని అర్థం. మనకు నరకం లేదు, తక్కువ ఇచ్చినా పర్లేదు, మన శాశ్వత జీవంలోకి వెళ్ళిపోయాం. అలా శాశ్వత నరకం అనిపించాలి కాబట్టి యుగ యుగాలు బతికినంత కాలమైనా 1000 ఏళ్ళు బతికండి, సూపర్ గా బతికండి, హ్యాపీగా బతికండి ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళందరూ వెళ్ళి నరకానికే. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? 1000 ఏళ్ల పరిపాలన పాలించేది ఉండేటువంటి సభ్యులతో పాటుగా ఆ 1000 ఏళ్ల పరిపాలనలో కనబడేటువంటి పరిణామాలు, సందర్భాలు మాట్లాడడం జరిగింది. ఇంకా మాట్లాడుకోవచ్చు, సమయం లేదు గనుక తర్వాత సెషన్ లో మరొక అద్భుతమైన టాపిక్ లోకి వెళ్ళిపోతాం. ఈ 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత కరెక్ట్ గా 1000వ రోజు అయిన తర్వాత ఏం జరగబోతుంది అనే విషయంతో పాటుగా అది జరిగిన తర్వాత మరింత గొప్ప పరిణామం ఇంకోటి జరగబోతుంది. అదేంటి అనేది చెప్పి మాక్సిమం 2 శుక్రవారాలు 2 ఆదివారాల్లో పూర్తి చేస్తాం. తర్వాత చిన్న చిన్న అది మనం చేసుకొచ్చేది 2 శుక్రవారాలు 2 ఆదివారాలు అంటే 4 days లో మాక్సిమం కంప్లీట్ చేయగలను. అంటే 22వ అధ్యాయాన్ని ప్రత్యేకంగా మనం వివరించాలంటే 3 months టైం పడదు. ఓన్లీ 22వ అధ్యాయం పరలోక నమూనా. ముత్యాలు, కెంపు రత్నాలు ఇవన్నీ ఉంటాయి చూడండి, ద్వారాలకు సంబంధించి అంతా కూడా వివరించాలి. అది వివరించగలను దేవుడి సహాయంతో, కానీ అంత అవసరం లేదు. డైరెక్ట్ గా చూస్తాం కదా మనం, డైరెక్ట్ గా చూసి వాళ్ళకి ఎందుకు ఆ వివరణ? కాబట్టి అంత అవసరం లేదు. దీని తర్వాత జరిగేటువంటి ఒక పెద్ద యుద్ధం, మహా గొప్ప యుద్ధం అది. ఆ యుద్ధం గురించి మాట్లాడతాను. ఆ యుద్ధం తర్వాత కవల సింహాసనం దగ్గర తీర్పు జరుగుతుంది. తీర్పు ఇది కాదు, పరలోకంలో తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో ఎవరుంటారో, ఎవరు ఉండవలసి వస్తుంది అది చెప్తారు. అసలు సిసలైన తీర్పు ధవల సింహాసనం దగ్గర ఆ తీర్పు అనేటువంటిది చెప్తాను. దాని తర్వాత క్లియర్ గా క్లోజ్ చేస్తాను. చాలా మంది ఫాలోవర్స్ అడుగుతున్నట్టుగా తత్వం గురించి మాట్లాడతాను. చాలా విషయాలు మెయిన్ పాయింట్స్ ఉన్నాయి, వాటిని మాట్లాడేసిన తర్వాత పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.